సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఇప్పుడు మన షోకి చాలా స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. సౌత్ ఇండస్ట్రీకి బ్రేక్ డాన్స్ ని పరిచయం చేయడమే కాకుండా చిరంజీవి గారితో ఎన్నో బ్రేక్ స్టెప్పులు వేయించి అదరహం అనిపించిన ద వన్ అండ్ ఓన్లీ లేడీ లైన్ కొరియోగ్రాఫర్ ఎవరు అంటే తారా మాస్టర్ పేరే చెప్తాం. లెట్స్ వెల్కమ్ తారా మాస్టర్. మీ దగ్గర అసిస్టెంట్ కి చేసినామా, స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగారు. చిన్న సస్పెన్స్, మీకు ఒక చిన్న సస్పెన్స్ అక్క. ఇప్పుడు మీ ముందు ఒక హీరోయిన్ అన్నమాట. మాస్టర్ గారు గ్రేట్, ద ఓన్లీ వుమెన్ హు డిడ్ వండర్స్ ఇన్ ఇండస్ట్రీ. నేను ఆవిడ దగ్గర వర్క్ చేసిన ఫిల్మ్స్ వచ్చి ఆఖరి పోరాటం, దాంట్లో అబ్బది నిసోకు సంపెంగిరేకు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది సుచిత్ర మాస్టర్ ని చూసి మీరు? ఆల్మోస్ట్ 30 years అయిపోయి. 30 సంవత్సరాలు అయిపోయిందా మీరు? బ్రేక్ డాన్స్ అనేది తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా తారా మాస్టర్. సో ఆ ఫస్ట్ లో ఆ మూమెంట్స్ చేసేటప్పుడు చిరంజీవి గారు బాగా కష్టపడే వాళ్ళ, లేకపోతే ఈజీగా వచ్చేసేది ఆ మూమెంట్స్ ఆయనకి? ఈజీగా రాలే, కష్టపడి నేర్చుకున్నారు. చిరంజీవి కాంపౌండ్ ఏమో చిరంజీవి గారికి ఎక్కువ చేస్తుంటుంది. మనం పిలవద్దు అనుకున్న హీరోస్ కూడా చాలా మంది ఉన్నారు. ఏమమ్మా నువ్వేమో బయటకి చేయగంట కదా. ఎలా ఉంటది మీకు విజయశాంతి గారికి? మిమ్మల్ని బాగా అక్క అక్క అనే బాండింగ్ ఎక్కువ ఉండేది. మొన్న లేటెస్ట్ గా చిరంజీవి గారు విజయశాంతి గారు ఆ స్టేజ్ లో మాట్లాడుకున్నారు కదా. విజయశాంతి, నీ మీద నాకు చిన్న కోపం ఉంది. ఎందుకు? నన్ను మాటలు అనాలి, నీకు ఎలా మనసు వచ్చింది చెప్పు. వాళ్ళిద్దరు 20 years మాట్లాడుకోలేదు నిజంగానే? మాట్లాడు. నాకు పెద్ద హీరోలు కూడా వచ్చాయి ఒక్కొక్కసారి. హీరోలు అంటే ఎవరితో ఎక్కువ క్లాషెస్ వచ్చాయి మీకు? మేనేజర్ వాళ్ళు వెళ్ళి కొంతమంది ఒకరో ఇద్దరు. ఆవిడ మీకైతే రాననిందండి. కానీ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న మాస్టర్ అంటే తారా మాస్టరే కదా. ఒక్క సాంగ్ కి 100 పైన నేను తీసుకోలేదు. సూపర్ డూపర్ హిట్ సినిమాలు అన్నీ. టీనగర్ లో 6-7 గ్రౌండ్లలో మీ ఇల్లు ఉండేదంట, నిజం అది? 6-7 గ్రౌండ్ కదా, ఒక గ్రౌండ్ అలాగుంటుంది. 6-7 ఇళ్ళు కట్టాను, అమ్మాను. కానీ ఈ 15-20 సంవత్సరాలలో అసలు జీవితం అంటే ఏంటి, ఎంజాయ్మెంట్ అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, పెళ్లి అంటే ఏంటి, పిల్లలు అంటే ఏంటి అన్ని మర్చిపోయారు కదా. పసిపిల్లతనం లాగా కొన్ని ఉన్నాయి నాలో. నమ్మడం, మోసపోవడం, ఇచ్చేయడం, పోగొట్టుకోవడం. సుందరం గారితో ఇంట్లో మేము పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇంట్లో అది మ్యారేజ్ అంటూ అయినాక బాబు పుట్టాడు. దాని తర్వాత స్లోగా ఆయన కొంచెం రావడం తగ్గించారు. ఈ ఒక్కరికి తెలుసు, నా సుందరం గారు బిడ్డ ఏడు అనేది అందరికీ తెలుసు, ఆయనకి తెలియలే. 7 ఇల్లు పైన అమ్మేశారు కదా. పోతే పోయిందని ఇచ్చేసారా, దాంట్లో కొంత లాగేసుకున్నారు? అసలుకి పోతే పోయిందని వదిలేస్తాను. డబ్బు కోసం ఎక్కువ గొడవ పడుతుంటే చికాకేసి ఇచ్చేసాము, మర్చిపోదాం. ఏముంది మీ దగ్గర, మీ చేతిలో అంతా ఇచ్చేసిన తర్వాత? చేతులు ఉన్నాయి, ఇంకే ఉన్నాయి. తారా మాస్టర్, మీకు మేమున్నాం, ఏదైనా కానీ మీ వెంట నిలబడతాం. నా హీరోస్, డైరెక్టర్స్ ఎవరు లేరా మాస్టర్? నిజంగా చెప్పండి. No one is there. No one. What is life అంటే ఏమనిపించింది మీకు అసలుకి? జీవితం చాలా మంచిది. మంచి బుద్ధులు ఇదే బాడీలో ఉంది, చెడు కూడా ఇదే బాడీలో ఉంది. ఇక్కడికి సత్య మాస్టర్ వచ్చారు. మేడం ఒక మాటలో చెప్పాలంటే ఆర్థికంగా కిందకు ఉండొచ్చు, తారా మాస్టర్ వృత్తిపరంగా, డ్యాన్స్ పరంగా, సినిమా ఇండస్ట్రీ పరంగా కూడా అక్కడే ఉన్నారు.
చిరంజీవి గారు కూడా చెప్పారు మనసులో మాట, ఎంతో మందిని మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఇంక వేరే విధంగా ఏది ఉన్నా కూడా అది డబ్బు పరంగా కాదు, తీసుకొచ్చి ప్రజల ముందు తెలియజేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు గుర్తుపెట్టుకోవాలి మేము కూడా. అసలు నేను చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను, చాలా మందికి హెల్ప్ చేయాలి, బాధల్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఆ చిన్న ప్రయత్నమే మా చిరు గారి నుంచి వచ్చిన ప్రయత్నం, చిరు ప్రయత్నం అంతే. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ రోషన్. సో ఇప్పుడు మన షోకి చాలా చాలా స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. తన గురించి చెప్పాలి అంటే ఆ రోజుల్లో ఒక మెయిల్ హీరోకి లేడీ కొరియోగ్రఫీ చేయాలంటే చాలా చాలా కష్టం. అలాంటిది సౌత్ ఇండస్ట్రీకి బ్రేక్ డాన్స్ని పరిచయం చేయడమే కాకుండా చిరంజీవి గారితో ఎన్నో బ్రేక్ స్టెప్పులు వేయించి సినిమా థియేటర్లో అదరహం అనిపించిన ద వన్ అండ్ ఓన్లీ లేడీ లైన్ కొరియోగ్రాఫర్ ఎవరు అంటే తారా మాస్టర్ పేరే చెప్తాం. సో తారా మాస్టర్ స్టెప్పులు అన్నీ ఇన్ని కాదు, ఎన్నో సినిమాలు, స్టేట్ రౌడీ, జేబుదొంగ, పసివాడి ప్రాణం అండ్ వేట, కిరాతకుడు, మజ్ను, ఇలా ఎన్నో సినిమాలు, దాదాపు 1000కి పైగా సినిమాలు, వేలల్లో కొరియోగ్రఫీ చేసిన సూపర్ డూపర్ హిట్ సాంగ్స్. అలాంటి లేడీ లైన్, లేడీ డాన్ మన షోకి రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ తారా మాస్టర్. మాస్టర్, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ మీ బాడీలో ఆ గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు విజయశాంతి గారు ఆపోజిట్ లో ఉంటే ఎలా ఆడతారో చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఆడారు. ఆవిడని చూసి నేను ఆడాను, నన్ను చూసి ఆవిడ ఆడారు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ సినిమా వచ్చి? చాలా సంవత్సరాలు. అప్పుడు హైదరాబాద్ లో ఈ సాంగ్ రిలీజ్ అయినాక, మూవీ రిలీజ్ అయినాక ప్రతి ఒక్కరు నాకు దగ్గరైన వాళ్ళు, తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి మేడం ఇక్కడ లాంగ్వేజ్ లో మీరు చేయించారు చూడండి, ఐ మీన్ తెలంగాణ లాంగ్వేజ్, అదంతా నేను అడిగి కనుక్కొని చేశాను. ఓ సూపర్ గ్రేట్ మాస్టర్. లాలూ దర్వాజా అంటే మాకు కొంచెం తెలియదు కదా ఏంటి సబ్జెక్ట్ అని, అదంతా క్లియర్ గా కనుక్కొని నేను కష్టపడి చేశాను. సూపర్. ఎంతో మంది హీరోస్ కి కొరియోగ్రఫీ చేశారు. లెజెండరీ కొరియోగ్రాఫర్ అంటే తారా మాస్టర్. థ్యాంక్ యూ. అక్కడ నార్త్ లో చూసుకుంటే సరోజ్ ఖాన్ మాస్టర్ అండ్ సౌత్ లో చూసుకుంటే తారా మాస్టర్, ద వన్ అండ్ ఓన్లీ తారా మాస్టర్. సో మీతో కలిపి ఒక్క స్టెప్ వేసే అదృష్టం మాకేమైనా ఇస్తారు? డెఫినెట్ గా. సో నా ఫేవరెట్ మీ దాంట్లో చిరంజీవి గారి బంతి చేమంతి, రాధిక గారు ఒక్క స్టెప్ మాస్టర్, ఎలా అది మూమెంట్? బంతి చామంతి ముద్దాడుకున్నా జన్మ ధన్యమైంది మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నాకు అసలు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీరు ఇంత ఇంట్రెస్ట్ గా ఇన్ని సంవత్సరాలు అయినా కూడా దాన్ని మీరు గుర్తుపెట్టుకోవడమే మా చిరంజీవి గారు అక్కడ. అవును. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ ద లెజెండరీ కొరియోగ్రాఫర్ తారా మాస్టర్. తారా మాస్టర్ 57 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. 1962-63 వచ్చాను. అయితే మోర్ దెన్ రాగానే డాన్సెస్ కూడా కాదు, జస్ట్ వెయిటింగ్, చాలా కాలం వెయిటింగ్. 60 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. అవును. కానీ ఇప్పటికి బాడీలో ఆ గ్రేస్, ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే, ఆ కళ్ళల్లో మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్, ఆ లిప్ సింక్ ఇప్పుడు ఏదో హీరోయిన్స్ కి ఆడి చూపించినట్లుగా ఉంది మాస్టర్. అలా థ్యాంక్ యూ వెరీ మచ్. షాక్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంతా దేవుడు ఇచ్చిన గొప్ప వరం అండి. మీ అందరూ మీరు అందరూ లైక్ చేస్తున్నారంటే ఐఎమ్ వెరీ లక్కీ. సేమ్ టైం నాకు మంచి ఆర్టిస్టులు, మంచి మ్యూజిక్, మంచి అది ఎప్పుడైనా మ్యూజిక్ ఆర్టిస్టులు అందరూ బాగా మంచివాళ్ళే అందరూ. బట్ ఆ కష్టపడి పని చేయాలనుకునే వాళ్ళు, స్పెషల్గా చిరంజీవి గారు, అలాగే హీరోస్, ఈవెన్ శోభన్ బాబు గారు కూడా ట్రై చేస్తుండారు నా మూమెంట్లో. నాకు రాలేదు, వదిలేండి నన్ను అంటారు ఒకసారి. మీరు బాగా చేస్తున్నారు, మేము అలా చేయాలి కదా, చేయకపోతే బాగుండదు. అందుకని ఆయన కొంచెం తక్కువగా చేసేవాళ్ళు. బట్ గ్లామర్ ఉండేది మూమెంట్లో చేస్తే. అలాగా నాకు చాలా హ్యాపీ. ఐఎమ్ వర్కింగ్ లాట్ ఆఫ్ హీరోస్, చాలా హీరోస్తో వర్క్ చేస్తాను. అందరూ సౌత్, నార్త్, హిందీ, నార్త్ అదే ఆ సైడు, తమిళనాడు, 4 లాంగ్వేజ్ మాట్లాడడం, రాయడం, చదవడం అంతా తెలుసు. ఏం చదువుకున్నారు అసలుకి? నేనా పెద్ద డిగ్రీ ఏం లేదు, 9th, 10th చదివి అన్ని లాంగ్వేజెస్ చదవడం, రాయటం, ఏ పేపర్ దొరికితే ఆ పేపర్ పట్టుకోవడం, చదవడం, దాని మీనింగ్ ఏంటని తెలిసిన వాళ్ళని అడగడం, అలా మాట్లాడడం. యాక్చువల్ కర్ణాటకలోనే నేను
ఎల్కేజీలో చేర్పించింది. అప్పుడు ఎల్కేజీ యూకేజీ అంటూ స్కూల్లో చేర్పించింది కర్ణాటక. మా అమ్మగారు అక్కడున్నారు అప్పుడు. చిన్నప్పుడు 2.5 years 3 yearsలో వీళ్ళే ముందు చదివింది. దాని తర్వాత అన్నీ నా ఓన్ ఇంట్రెస్ట్గా నేను ఎక్కడైనా ఊరికి వెళ్తున్నా బోర్డులు చూస్తాను. ఆ బోర్డు ఈ బోర్డు సడన్గా చదువుకుంటాను. అన్నీ ఏమున్నాయి అందులో అని. అదంటే ఒక స్కూల్ లాగా నాకు కరెక్ట్ అవుతూ వచ్చింది. అది నాకు తెలియదు. అది దేవుడు, మా అమ్మగారు, నేను చేసుకున్న పుణ్యం అంతే. అదే మీరు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా చాలా. ఇప్పుడు కూడా నాగేశ్వరరావు గారు చదువుకుంది 9th class అంటారు. ఆయనకి ఇంగ్లీష్, హిందీ అన్ని లాంగ్వేజెస్ మాట్లాడటం చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడతారు ఆయన. అలాగా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా బ్యూటిఫుల్ పీపుల్ మన చుట్టూ ఉంటున్నారు. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ అండి, ఎలాగ మాట్లాడతారు వాళ్ళు. అంటే ఏం మిస్టేక్ లేకుండా ఆ లాంగ్వేజ్ ఎలాగ మాట్లాడాలో అలాగే మాట్లాడతారు. అందరూ తమిళ అయితే ఇంకా చెప్పకల్లా. సావుకార్ జానకి గారు, కన్నమ్మ గారి పీరియడ్ మేము లేవు. సావుకార్ జానకి గారు కొంచెం ఫినిషింగ్ టైంలో నేను ఎంటర్ అయింది. సావిత్రి గారు కూడా లేదు, వర్క్ చేయలేదు. చూసారు? మామూలుగా చూశాను. గోరింటాకు నేను చేసిన పిక్చరే గోరింటాకు మూవీ. అన్ని మూవీస్ 1 by 1 ఇంటికి వెళ్ళడమే కష్టం. అలా ఉండింది. అవుట్డోర్ టు అవుట్డోర్ అలాగా రౌండ్. ఎవరైనా డ్రైవర్ మేనేజర్ వచ్చి ఈ బ్యాగ్ తీసుకెళ్లి ఇంటికి పంపించడం, అన్ని ఇది మన సెల్ లేదు, ఏమి లేవు కదా. అలాగే వాళ్ళతోనే డ్రైవర్స్ వెళ్ళడం, క్యారేజీ తీసుకొచ్చి ఇవ్వడం, అదంతా ఇంట్లో చెప్పి ఉంటాం కదా. కరెక్ట్గా వాళ్ళు ఫోన్ చేస్తారు, మాతో ఉంటారు. బాగా మిక్సింగ్గా పనిచేస్తాం. కానీ తారా మాస్టర్ మిమ్మల్ని చూడగానే చాలా 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 హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే మనం 2 years బ్యాక్ చెన్నైలో ఇంటర్వ్యూ చేసినప్పుడు నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది ఆ టైంలో. అంటే మీరు హెయిర్ కూడా డై అయ్యలేదు, చాలా బాధల్లో ఉన్నారు. కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పి ఓపెన్గా చెప్పి మాట్లాడి మీరు కొంచెం ఎమోషనల్ అయినప్పుడు నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఒక 2-3 days హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈవినింగ్ అంటే జిమ్ చేసేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు ఎంత గొప్ప లెజెండరీ కొరియోగ్రాఫర్, ఎన్ని 100 కోట్లు సంపాదించింది, ఎన్ని వేల సాంగ్స్, ఎంతమంది హీరోలను ఇంట్రడ్యూస్ చేసింది బ్రేక్ డాన్స్కి, ఏంటి అనిపించింది. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే కొంచెం రికవర్ అయినాను. నేను చాలా వరకు రికవర్ అయినాను. మీరు అనుకున్నది కరెక్ట్. కానీ నాకు అంటే నేను సంపాదించినప్పుడు ఇది చెప్పాలనుకున్నాను. ఆ వేళ నేను మిస్ అయినాను. నేను ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడతానండి. అదే నాలో ఉన్న ఏదైనా మిస్టేక్ అంటే అదే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను. కొన్ని చెప్పారు కదా, కొంతమంది చెప్పరు. అలా ఉంటే లైఫ్ వేరేలాగా ఉంటుంది. నేను అన్ని నిజాలు ఎప్పుడైనా నా మ్యాటర్ కానీ ఏ మ్యాటర్ అయినా నిజం, నాలో ఏం జరిగింది, నాకేం జరిగింది అదే చెప్తున్నాను. కానీ ఆమె ఆ రోజు మాట్లాడే పరిస్థితిలో లేరు సరిగా. అందుకనే ఆమెకు నిజంగా మళ్ళీ కొంచెం రికవరీ అయ్యి మాట్లాడాలి అనిపించినప్పుడు part 2 చేద్దామని ఆ రోజు డిసైడ్ అయ్యాం మేము. ఆమె నిజంగా ఈరోజు కొంచెం బయటకు వచ్చి మాట్లాడతాను అంటేనే మళ్ళీ part 2 ఈరోజు చేస్తున్నాం. మాస్టర్ ప్లీజ్ చెప్పండి. థ్యాంక్ యూ. అందుకే ఇంత పొన్నుకు అదే ఈ అమ్మాయికి పొగురు ఎక్కువ, తల బిరుసుతనం ఎక్కువ, చూసి ఇలా తిప్పుకుంటుంది. అంటే మమ్మల్ని ఇలా చూసేవాడిని ఎంతసేపు చూస్తామండి, కన్ను కొట్టేవాడిని ఎన్నిసార్లు చూస్తామండి. ఒకసారి 2 సార్లు మర్యాద, 3వసారి మాకు ఇష్టం లేదంటే మేము చూడము కదా. ఆడవాళ్ళు అంతే కదండి. ఎవరైనా ఇష్టమైతే చూస్తూ ఉంటారు, మళ్ళీ కొట్టలేదా కన్నని వీళ్ళు చూస్తుంటారు ఆడవాళ్ళు. మగాళ్ళు ఇంకా ఆయన ఎవరైతే ఇష్టపడ్డారో ఆయన కన్ను కొట్టలేదని ఎదురు చూడొచ్చు. నాకు ఇష్టమే లేనప్పుడు నేను ఎందుకు చూడాలి? అలాగా ఇష్టమైన వాళ్ళని కళ్ళారా చూస్తూనే ఉంటాను. నా హీరోస్ ని కూడా నేను ఇష్టపడతాను. ఎందుకు ఇష్టపడను? ఇష్టపడితేనే కదా వర్క్ వచ్చేది. ఆయన దగ్గర ఇలాగ వెళ్ళాలి అనుకుంటేనే మాకు అలాగ వస్తుంది. ఆయన దగ్గర వద్దు బాబు వెళ్ళవద్దు అనుకుంటే వెళ్ళం. కంపోజింగ్ లోనే వచ్చేస్తుంది అది. ఇష్టపడి కంపోజ్ చేయడం వేరు, కష్టపడి కంపోజ్ చేయడం వేరు, రెండు ఉన్నాయి. కానీ దాసరి నారాయణరావు గారు లాంటి వాళ్ళు కూడా తారల్లో తార, బ్రేక్ తార, షేక్ తార చెప్పారు. తిరుపతిలో చెప్పారు ఆ మాట. కరెక్ట్. చాలా గ్రేట్. చాలా తొందరగా లేరు కానీ అనుకుంటే కష్టంగా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను ఇంటికి వెళ్ళి చూసి ఆవిడని కూడా మా అక్కని మాట్లాడి ఎంతో బాగా మాట్లాడేవారు. ఎంతో బాగా ఎలాగ మాయమైపోయినట్టుగా అయిపోయింది నాకు. ఆ మాటలు వింటే ఎక్కడ మాయమైపోయినారు వాళ్ళు అన్నట్టుగా ఉంది. వెతకాలనిపిస్తుంది, అలా ఉంది. కానీ మీరు సెట్కి వస్తున్నారంటే రెబల్ అంటే కదా మాస్టర్, హీరో హీరోయిన్స్ మిగతా కాస్ట్ అండ్ క్రూ
అంత అలాటే ఉంటారంట అసలుకి. అలాంటి కారు దిగుతుంది తారా మాస్టర్ అంటే పిన్ డ్రాప్ సైలెంట్. అదే ఏంటి అసలుకి? వింటున్నాను, చూసాను. ఇప్పుడు నాకు తెలుస్తుంది వాళ్ళు ఎలాగ ఫీల్ అయినారని. నేను కూడా అలాంటిగానే వచ్చేదాన్ని. నేను భయపడుతూ లోపలికి వచ్చేదాన్ని, కానీ వాళ్ళకి ఎలా కనిపించేదాన్నో నాకు తెలీదు. నేను వీళ్ళందరినీ నేను ఎలాగ హ్యాండిల్ చేసేది, ఎలాగ కొత్తదనం ఏదో చేయాలి, నిన్న చేసిందే ఇవాళ చేయను. దాంట్లో ఇంకా ఏదన్నా ఒకటి ఇలాగలాగా ట్రై చేసుకుంటాను. అయ్యో మొన్న ఈ సాంగ్లో అది చేయించాం కదా అని ట్రై చేస్తాను. అప్పుడు నాకు సాంగ్స్ అన్నీ ఆల్మోస్ట్ అందరూ ఇండస్ట్రీకే తెలుసు, స్పాట్లో వచ్చేవి క్యాసెట్. ఓకే. నో రిహర్సల్స్, చాలా సాంగ్స్ నో రిహర్సల్స్. ఓకే. లిరిక్ని బట్టి ఇలాగా వస్తుంది, ఇలాగుంది అని అనుకొని. అంటే నాకు సంగీతం కూడా తెలుసు, నేర్చి పెంచారు మా అమ్మగారు. సంగీతం తెలుసు, డ్యాన్స్ తెలుసు. నా 4th 5th ఇయర్ నుంచి డ్యాన్స్ నేర్చుకున్నాను, క్లాసికల్. సో అలాగా నాకు స్పాట్ క్రియేషన్ వల్ల ఏమైంది, భయం ఎక్కువ. సాంగే నేను వినేదే అక్కడ మేకప్ వేసుకున్న హీరో హీరోయిన్లు అందరూ, చిరంజీవి గారు అందరూ, ఆల్ హీరోస్ ద గ్రేట్. వాళ్ళకి టైమే ఉండదు, అంత బిజీగా ఉన్న వాళ్ళందరూ 1.5 day 2 days or 3 days నాకు సాంగ్. ఇప్పుడు 50 days 20 days 1 month 1 year కూడా చేస్తున్నారు. నాకు కొంచెం అది తలుచుకుంటే ఒకలాగానే ఉంది. ఆహా, నేను ఎంత కష్టపడి 3 రోజుల్లో దేవుడి వల్ల మంచి మంచి పాటలని అనిపించుకుంటున్నాం ఇప్పుడు కూడా. కానీ అప్పుడు నాకు టైం లేదు. స్పాట్లో సాంగ్ వస్తుంది, దాంట్లో రిహర్సల్ చేసేదానికి టేప్ రికార్డ్ కూడా మాకు స్పాట్లో టైం వేస్ట్ చేయకూడదు కదా, స్పాట్లో వర్క్ చేయాలి. అందుకని నేను నైట్ ఎర్లీ మార్నింగ్ లేచి ఇలాగొస్తే ఇలా చేద్దాం, అలాగొస్తే ఇలా చెప్దాం, ఈ లిరిక్ ఒకవేళ ఇలాగుంటే దగ్గర హత్తుకుందాం, ఇలాగ నాలో నేనే మాస్టరు అసిస్టెంట్ అంతా క్రియేట్ చేసుకునేదాన్ని. ఒక ఫ్యామిలీ లవ్లీ సాంగ్ ఉంటే ఇలా పడుకుందాం, బెడ్షీట్ ఇలా లాక్కుందాం, అక్కడ షార్ట్ చెప్దాం, ఇలాగా 1 by 1 నా మైండ్ని నేను అసలు గ్యాపే లేదండి నాకు. ఈ బ్రేక్ డాన్స్ కూడా స్పాట్లో చేసేవాళ్ళ? స్పాట్లో లేదు, అది కొంచెం రిహర్సల్ చేసాం. అది కూడా అక్కడే స్పాట్లో, మీన్స్ నైట్ రిహర్సల్, డే షూటింగ్ అలా చేసాం. చిరంజీవి గారు, విజయశాంతి గారు వచ్చి, అది ముందు పట్టుకోవడమే కష్టంగా ఉండేది. మెడ అంతా ఇలాగ పోయి రావాలి కదా, అది ఇదేదో డబ్బా ఇలాగ ఉంది అనుకుని అందరికీ నొప్పులే, బాడీ అంతా పెయిన్ పాపం. అది కాశ్మీర్లో ఎంత నొప్పి ఉంటుంది చెప్పండి, చిన్న నొప్పే పెద్ద నొప్పిగా ఉంటుంది అక్కడ చలిలో. కానీ ఆ సాంగ్ అసలు మీరు వెళ్ళిన రోజు సాంగే జరగలేదంట. ఫస్ట్ సాంగ్ ఎక్కువ రోజులే ఇచ్చారండి షూటింగ్కి, 4-5 రోజులు చేసాం అనుకుంటాను. డూయట్ సాంగ్ ఉంది కదా, బ్యూటిఫుల్ సాంగ్, అందులో విజయశాంతి చిరంజీవి గారిది. ఆ సాంగ్ 3 రోజులే చేసాం. డూయట్ ఉంటే 3 days ఇస్తారు నాకు, గ్రూప్ ఉంటే 4 days, రాను చిరంజీవి గారు అందరూ చెప్పి 5 days. చిరంజీవి గారు విజయశాంతి గారి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్, రాధా గారిది కూడా నెక్స్ట్ లెవెల్ అనుకోండి. రాధికా గారిది అయితే ఇంకా అల్టిమేట్. రాధిక చిలిపిగా చేస్తుంది, నేను కొంచెం ఎక్స్ట్రాగా మసాలా వేసుకుంటుంది. భానుప్రియ గారిది అయితే ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీ, క్లియర్, అలా గీసినట్టుగా ఉంటుంది. ఈ చెయ్యి ఎంత వచ్చిందో అంతే వస్తుంది ఆవిడకి. ఆ చెయ్యి కూడా ఇలా చూస్తుందో అలాగే ఇలా చూస్తుంది. ఇంత టైం ఉన్నా చాలు. అలాగే చాలా మంది ఆర్టిస్టులు మనకు ఉన్నారు, మన సౌత్ లో ఉన్నారు, నార్త్ లో కూడా ఉన్నారు. భానుప్రియ గారు లాంటి డాన్సర్ ఇంకా చూడలేం కదమ్మా. అంటే మీరు చేసిన వాళ్ళ వాస్తవంగా మాట్లాడుకుంటే క్లాసికల్ షీఈ్ వెరీ గుడ్, అండ్ ఫోక్ ఆల్సో షీఈ్ వెరీ గుడ్. ఫోక్ టైపు ఎక్స్ప్రెషన్, ఫేస్ ఎక్స్ప్రెషన్ టకటకటగానే మారుతుంది. బికాస్ ఆఫ్ క్లాసికల్ బాగా లోపల ఉంటే ఎక్స్ప్రెషన్ వస్తుంది. కానీ ఆ క్యారెక్టర్ భావానికి వెళ్ళడం కొంతమందికి రాదు. క్లాసికల్ చేస్తే క్లాసికల్ లాగానే చూస్తారు, ఆ హిస్టారికల్ లుక్లోనే చూస్తారు. అంటే వేరే టైప్ సాంగ్స్లో వచ్చిన భానుప్రియలో ఏముంది, మోడర్న్ వస్తే మోడర్న్గా మారిపోతుంది, ఫోక్ వస్తే ఫోక్ లాగా మారిపోతుంది, అండ్ క్లాసికల్ తనకి ఈజీ పెట్టింది పేరు. ఆమె కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. వాస్తవంగా మీరు వచ్చేటప్పుడు నేను చుక్కల పల్లకిలు ఆ సాంగ్ చూస్తున్నాను. మీరు అన్నట్లుగా భానుప్రియ గారు ఇది ఎట్లా వెళ్తుందో ఇది కూడా అంతే. అవునవును, అయ్యో ఊముట్లు చాలా పట్టుకుంటుంది, తను క్లియర్గా చేస్తుంది. హీరోని మర్చిపోవచ్చు కదా భానుప్రియ గారి ఫ్రేమ్ లో ఉంటే ఎక్కడైనా? లేదు, నిజంగా చెప్పండి. అలా లేదు, ఎప్పుడూ లేదు. హీరోయిన్ బట్టే హీరోయిన్, అంతేనా? అంతే. వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఓన్లీ హీరోయిన్ మీద కథ వెళ్తుంటే అది వేరు, ఆ సినిమాలు వేరు. బట్ మిగతావి కమర్షియల్ సినిమాలు, గ్లామరు, పాటలు, డాన్సులు అంటే హీరో కదండి. కోర్స్ అయినప్పటికీ హీరోకి ఈక్వల్ గా ఆడే హీరోయిన్స్ లేరు అప్పుడు అంతమంది.
అలా ఒప్పుకోవచ్చు, అంత కానీ break చేసి- ఒక 4-5 మనకి మంచి హీరోయిన్స్ ఆడేవాళ్ళు కూడా ఆడారు కదా. విజయశాంతి గారు, అవును, విజయశాంతి గారు, రాధా, మన భానుప్రియ గారు, రాధిక, ఎవరున్నారు అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఆడారు. ఒక 5-6 సినిమాలు చేసి వెళ్ళిన వాళ్ళు కూడా డాన్స్ చేసేవాళ్ళు, ఆడిచ్చారు వాళ్ళని అంతే. వీళ్ళంతా ప్రాణం పెట్టారు. ఇది మనమే చెప్పుకోకూడదు కదా, వాళ్ళే చెప్పుకుంటే కానీ మర్చిపోతారు కొంతమంది. వీళ్ళందరూ మనకి దగ్గరలో తపన ఉంది కాబట్టి వాళ్ళకి హీరోయిన్స్ హీరోలు మన వాళ్ళందరికీను. సౌత్ ఎస్పెషలీ ఎక్కువ కష్టపడి పనిచేసేది సౌతే. వాళ్ళు చేస్తారు, ఎక్కువ టైం తీసుకుంటారు. ఎవరు నార్త్ వాళ్ళు ఒక రోజులో 2 రోజుల్లో పాటలు ఫినిష్ చేయలేదు కదా. కానీ మీకన్నా ఎక్కువ మీ దగ్గర పనిచేసే మీ అసిస్టెంట్లు వాళ్ళకి ఎక్కువ మెమరీస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ స్టెప్లు ప్రాక్టీస్ చేస్తారు. హీరోయిన్స్ దగ్గరికి వెళ్ళి ఆ స్టెప్లు ప్రాక్టీస్ చేపిస్తుంటారు. ఫైనల్లో మీరు వచ్చి కూర్చుంటారు. బాగుంటారు కూడా లేదు అప్పుడులో, షార్ట్ లో ఉండి కట్టగొచ్చిన లేదో చూడాలి, కెమెరా పక్కన నిలబడి చూడాలి. కెమెరా కన్ను ఎక్కడ పడతారు అక్కడే మా కన్ను కూడా పెట్టుకుని కొంచెం అలా మీరు చాలా మందికి లైఫ్ ఇచ్చారు. అసిస్టెంట్లుగా అయిన వాళ్ళు పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ కూడా అయ్యారు. బట్ హైదరాబాద్తో మీకు ఒక మర్చిపోలేని అనుబంధం కాబట్టి మీ దగ్గర అసిస్టెంట్కి చేసినామా స్టార్ కొరియోగ్రాఫర్గా ఎదిగారు. నేను చిన్న సస్పెన్స్, ఆమెను ఒక 2-3 ఎక్స్పీరియన్స్లు, మంచి ఎక్స్పీరియన్స్లు అడుగుదాం. హాయ్ అక్క, ఎలా ఉన్నారక్క? ఏంటి లొకేషన్లో ఉన్నాడు, వెనకేదో ఉంది అని షాక్ అవుతున్నారా? మీకు ఒక చిన్న సస్పెన్స్ అక్క. నేను అక్కకి ఏం చెప్పానంటే వీడియో కాల్ చేస్తాను, లిఫ్ట్ చేయండి అక్క ఒకసారి, చాలా రోజులు అయిపోయిందని చెప్పాను అంతే. ఇప్పుడు మీ ముందు ఒక హీరోయిన్ అనమాట, అప్పుడులో స్టార్ హీరోయిన్, బ్రేక్ డాన్స్లు చాలా బాగా చేస్తారు ఆమె. సుచిత్ర గారు ఎలాగున్నారు? హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను మాస్టర్ జీ, చాలా అలాగే ఉండాలి. అలా చాలా బాగున్నానంటే ఎంతో సంతోషంగా ఉంది వినడానికి. అలాగే ఉండాలి ఎప్పుడు, అలా ఉన్నావని తెలుసు నాకు, అయినా కూడా ఫార్మాలిటీకి అడుగుతున్నాను. రాలేదే, వస్తామనుకున్నాను. మాస్టర్ జీ మా మామగారికి ఒంట్లో బాగాలేదు మాస్టర్ జీ. ఓ సారీ రాలేదు అక్క. మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు అలా కనిపించేస్తున్నాయి వీడియో కాల్ లో కూడా. మాస్టర్ గారు గ్రేట్, ఓకే, ద ఓన్లీ ఉమెన్ who did wonders in industry. yes, తారా గారు అంటే అందరూ వణికిపోతారు. డాన్సర్స్ కావచ్చు అందరూ కూడా చాలా భయంగా వాళ్ళు ఇలా చేతులు కట్టుకుని వర్క్ చేసాం అందరం. మాస్టర్ గారు అంటే అంత గ్రేట్. ఎన్ని ఫిలిమ్స్ తెలుసా మాస్టర్ గారు చేశారు? చాలా సాంగ్స్. నేను ఆవిడ దగ్గర వర్క్ చేసిన ఫిలిమ్స్ వచ్చి ఆఖరి పోరాటం, దాంట్లో అబ్బది నిసోకు సంపెంగిరేకు వర్క్ చేశారు. అసలు మెమరీస్ అంటే అక్క. చిరంజీవి గారితో వర్క్ చేసిన సాంగ్స్ మీకు ఏమన్నా గుర్తున్నాయా? అదే చిరంజీవి గారితో నేను అంటే మాస్టర్ గారి దగ్గర నేను వర్క్ చేయలేదు అప్పుడు. ఇంకా చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఎంతో మంది వర్క్ చేశారు మాస్టర్ గారి దగ్గర. మీకు గుర్తున్న ది బెస్ట్ టాప్ ఒక 5 సాంగ్స్ మన బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, అబ్బది నిసోక్ ఎంత బాగా చెప్పారు. అట్లనే మాస్టర్ గారికి చాలా సాంగ్స్ చేశారు వేలల్లో. కొన్ని మీలాంటి వాళ్ళని అడిగితేనే సాంగ్స్ లెక్క పెట్టాలంటే నా జీవితం అయిపోతుంది. జీవితం అంతా బాలకృష్ణ అంటే గుర్తొచ్చింది బంగారు బుల్లోడు, రవీనా టండన్. కొరియోగ్రాఫర్స్ అయితే నిలబడగలరు అని చెప్పేసి ఆవిడే మాకు రూట్ వేసింది. ఓకే, సో ఆవిడ వలన మేమందరం హ్యాపీగా వర్క్ చేసుకున్నాం. ఆవిడ దగ్గరే పనిచేశాను నేను. మాస్టర్ గారితో రూమ్ లో ఉన్నప్పుడు ఆవిడ బయట అంత సింహం లాగా ఉంటారు, కానీ సీతాకొక్క చిలుక లాగా సున్నితంగా ఉంటుంది ఆవిడ మనసు. నాకైతే ఆశ్చర్యం వేసింది. ఒకసారి రూమ్ లో ఉన్నప్పుడు నేను చెల్లా చెదురుగా ఉంటానన్నమాట. అంటే బాత్రూమ్ లోపలికి వెళ్ళినా నీళ్లు కొంచెం మిగిలి చేసేదాన్ని, అలా పిచ్చి పిచ్చిగా ఉండేదాన్ని.
ఆవిడైతే నన్ను కరెక్ట్ చేసేవారు. అది నేను ఇప్పటికీ నేను మర్చిపోను. Okay. బాత్రూమ్ లోకి వెళ్ళిన ప్రతిసారి నాకు గుర్తొస్తుంది. ఓకే. ఏంటంటే మనం స్నానం చేసిన తర్వాత నీళ్ళన్నీ వంపేయాలమ్మా, వంపేసి బోర్లించి పెట్టాలి అనేవారు. ఓకే. నేను అది ఇప్పటికీ ఫాలో అవుతున్నాను. ఓకే ఓకే. సెట్ లో ఎనీ మెమరబుల్ మూమెంట్, ఫన్ సిచ్యువేషన్స్ విత్ ఆల్ ద హీరోస్ అండ్ హీరోయిన్స్? సెట్ లో ఇంకా మెమరీ మూమెంట్స్, కొంతమంది హీరోయిన్స్ మాస్టర్ ను చూసి భయపడతారు, అసిస్టెంట్లే వెళ్ళి మూమెంట్స్ చెప్పి రావాలి, ఆమె మాట్లాడరు, హీరోయిన్స్ కూడా ఆమెతో మాట్లాడరు, ఈమె కోపం చూసి అంటుంటారు. అవును, అదైతే నిజమే. ఎందుకంటే మాస్టర్ గారు అసలు ఎక్కువ మాట్లాడేది లేడీ అసిస్టెంట్స్ తోటే ఎక్కువ మాట్లాడతారు. ఓకే. ఆవిడ అసిస్టెంట్, బాయ్ అండ్ గర్ల్ అసిస్టెంట్స్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర ఓపెన్ గా మాట్లాడతారు. నా దగ్గర అలా మాట్లాడేవారు. నాకు సెట్ లోపలికి వెళ్తే అక్కడ చిరంజీవి గారా లేకపోతే బాలకృష్ణ లేకపోతే ఎవరని కాదు, నాకు ఓన్లీ తారా మాస్టర్ గారు తప్ప ఇంకెవరు కనిపించేవాళ్ళు కాదు. ఆవిడ అక్కడ నవ్వారా, ఓకే మనం కరెక్ట్ గా చేసాం. ఆవిడ నవ్వలేదా, మనం ఏం తప్పు చేసాం రా బాబు అని చెప్పేసి భయపడేదాన్ని. సో ఎవ్రీథింగ్ ఆవిడ్ని చూస్తూ ఉండేదాన్ని. మాస్టర్ గారు ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు షార్ట్స్, షీ వాజ్ నడిచే వర్క్ అన్నమాట. ఓకే ఓకే. మీకు బాగా నచ్చే క్వాలిటీ సుచిత్ర గారిలో, అంటే మాస్టర్ అయిపోయారు తర్వాత? డెఫినెట్ గా చాలా 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 గ్రేట్. నాకు సుచిత్ర, మీ గురించి చెప్తున్నారు తారా మాస్టర్, చెప్పండి. సుచిత్ర నాకు సుచిత్ర రాక మునుపు వేరే అసిస్టెంట్ కళా డాన్స్ మాస్టర్ కదా, ఆవిడ కూడా చేసింది, ఎక్కువ చేసింది ఆవిడ. తర్వాత వేరే తర్వాత సడన్ గా నాకు ఈ దేవకన్య దొరికింది, అప్సరా. అలా చూశాను, అసిస్టెంట్గా చేస్తారు, ఇప్పుడిప్పుడే చేస్తున్నారు అని ముందు ఐడియా లేదు తనకి. నాకు చెప్పిన వాళ్ళు అలా చెప్పారు, పెద్ద ఐడియా లేదు, సినిమాలో రావాలి అది ఇది అలాగని, కానీ ఇప్పుడు చేస్తున్నారు అని ఒక డాన్సర్ చెప్పి సరే నేను చెప్పడం రావడం జరిగింది. నేనైతే ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. చూసేదానికి అందంగా ఉంది, కర్లీ హెయిర్గా ఉంది, బాగా బ్యూటిఫుల్గా ఉంది, బాడీ ఫిజిబుల్గా ఉంది, డాన్స్ చేసేదానికి ఏం కావాలో అలాగా కంఫర్టబుల్గా డాన్స్ బ్రహ్మాండంగా చేస్తుంది. ఒక లైన్ కాదు, 2 లైన్ కాదు, మొత్తం చరణాలు పల్లవిలు మొత్తం కంపోజ్ చేసిన అలా చేసి పడేసింది. అమ్మ బాబు దీన్ని ఇవన్నీ వదలకూడదు, మనం గట్టిగా పట్టుకోవాలి. అంటే చాలా కాలం అసిస్టెంట్గా ఉంటే నాకు కంఫర్టబుల్, అంతే కదా మనం అనుకుంటాం. ఒక మంచి వర్కర్ మనకు దొరికితే ఐఎమ్ హ్యాపీ, చాలా సంతోషపడ్డాను. చాలా బాగా సెట్ అవుతాను, అయిపోయింది. అదే పాత అసిస్టెంట్ పోతాను, పోయే వాళ్ళని మనం ఆపలేము కదా, పోతూ ఉంటారు. అలాగని సుచిత్ర అంటే బాగా ఇంట్రెస్టింగ్గా, నేను బాగా ప్రేమగా, మా ఇంట్లో ఒక చిన్న పాపగా అలా చూసుకున్నాను. ఇప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. హైదరాబాద్ గుర్తొస్తే సుచిత్ర గుర్తొస్తుంది, అందుకనే లైన్లో తీసుకుందాం. హైదరాబాద్ గుర్తొస్తే సుచిత్ర ఎక్కడ ఉంది, ఏ ఇంట్లో ఉంటుంది, ఎక్కడ ఏ ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు కాదు, నేను బిజీగా ఉన్నప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని, చూడలేదే అని. మీ వారిని అప్పుడప్పుడు చూస్తాను ఫంక్షన్స్లో అక్కడ ఇక్కడ. తెలుసా వాళ్ళ వారు ఎవరు? చంద్రబోస్ గారు. తెలుసు, అప్పుడే తెలుసు, పెళ్లి చేసుకున్నప్పుడే తెలుసు. ఇప్పుడు అడుగుతున్నారు తెలుసా అని. అయితే మీ లవ్ స్టోరీ ఇక్కడ అడుగుతానక్క. లేదు, నేను అంత ఇదిగా, ఆయన ఈజ్ గ్రేట్. అందరూ ఇప్పుడు మొన్న కూడా ఏదో మాట్లాడుతున్నాం, బట్ అలాగే ఈజీగా మాట్లాడాను. వేరే వాళ్ళు కదా, ఇప్పుడు కూడా అదే అలవాటు ఉంది నాకు. ఎక్కువ పరిచయం లేని వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడాలనో, ఎంత చెప్పాలనో, ఏం చెప్పాలనో అంతే చెప్పాలి. చెప్పారా? అడిగినప్పుడు చెప్పారా పెళ్లి చేసుకుంటున్నాను? ఇంకా పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పింది వచ్చి. అంటే పెద్దవాళ్ళకి ఎవరెవరికి చెప్పాలనో అందరికీ తను చెప్పింది. నాకు తెలిసి నాతో కూడా చెప్తే హ్యాపీగా ఫీల్ అయినాను, అంతే కదా. మనం డ్యాన్స్ కోసం వద్దని ఎవరైనా చెప్తారా? చెప్పకూడదు. సో షీఈ్ వెరీ గుడ్ వర్కర్. తర్వాత కూడా నేను విన్నాను మాస్టర్ అయింది తర్వాత బాగా మంచి పాటలు చేసిన, మంచి హిట్ సాంగ్స్, చాలా సాంగ్స్ ఉన్నాయి. నాకు సడన్గా గుర్తు రావటం లేదు, సారీ, ఏమనుకోవద్దు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది సుచిత్ర మాస్టర్ చూసి మీరు? ఎన్ని సంవత్సరాలు అయింది సుచిత్ర? చాలా సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు అయిపోయిందా మీరు? ఇక్కడే ఉన్నాం, పక్కనే ఉన్నాం, వస్తున్నాం. నేను వర్క్ చేయడం తగ్గించి 15 years. తగ్గించంటే ఆటోమేటిక్గా తగ్గింది. ఎవరెవరో రాగానే సరే మన రేపు గురు శిష్యుల్ని కలపొచ్చా? ఓకే, ఇల్లు తెలుసు, వస్తాం.
మధ్యాహ్నం భోజనానికి వస్తాం. చాలా ఎక్స్ట్రాడినరీగా కంపోజ్ చేస్తారు. అలాగే సన్నగా అలాగే ఆవిడ ఈ తరం వాళ్ళతోటి కూడా ఈజీగా పోటీ పడగలరు. చాలా మంచి పాటలు చేస్తావు. చాలా సంతోషపడ్డాను నీ కొరియోగ్రఫీ చూసి. నేను నేర్చుకున్నాను కొన్ని, ప్రామిస్. చాలా చిన్న చిన్న సూక్ష్మలుగా చేసే విషయాలు కొన్ని ఉంటాయి, అవన్నీ చాలా బాగా చేసావు అప్పట్లో. చాలా మంచి టాక్. ఐ ఫీల్ హ్యాపీ రియలీ. నేను తీసుకొస్తాను. చాలా చాలా సంతోషపడ్డాను. నాకు ఏదన్నా ఐ మీన్ ఎవరికైనా సరే ఒకలాగా ద్రోహం చేసి ఒకలాగా బాగుంటూనే వెనకాల పొడిచి వెళ్ళిపోతే అది కోపం వస్తుంది, ఎవరికైనా వస్తుంది, ఏ జీవికైనా వస్తుంది. నాకు ఏమి చేయని వాళ్ళు, బాగా పనిచేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఎవరు కోపడతారండి? నేను అందరితో బాగా పనిచేశాను, ఎవరిని ఏమీ నొప్పించలేదు. వాళ్ళు నేను ఇందాక చెప్పాను కదా, నేను నా క్రియేషన్లో ఉంటాను. అయ్యో రిహర్సల్ చేయకుండా ఈ సాంగ్కి వచ్చేసామే, ఎక్కడెక్కడ ఏం చెప్పాలి, బాగా చెప్పకపోతే హీరో కోపం చేసుకుంటారు, లోపల అనుకుంటారు, కోపం చేసుకోకపోయినా లోపల అనుకుంటారు. డైరెక్టర్కి నచ్చకపోవచ్చు, ప్రొడ్యూసర్కి. అవన్నీ అది తీసుకునే 1000 రూపాయలైనా 1500 నేను దాని గురించే కష్టపడేదాన్ని. కానీ నా సరౌండింగ్కి నేను ఏదో బాగా వేరేలాగా వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉండాలి, అల్లరి చేసుకుంటూ ఉండాలి, అలాగా. అందుకే ఎంత గొప్ప మాస్టర్ అయ్యారు. రేపు ఉంటున్నారు కదా మాస్టర్ మీరు? ఉంటున్నాను. ఏంటి మీ గురు శిష్యుల్ని కలుపుదామని రేపు? అలాగే ఎప్పుడైనా కలవచ్చు దాన్ని. ఓకే అక్క, రేపు కలుద్దాం. తన టైమింగ్, తన షెడ్యూల్ అంటూ కనుక్కోండి ముందు, తన షెడ్యూల్ కనుక్కోండి. మాస్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్ గారు నా గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, అలా కనెక్ట్ అయినందుకు కాల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గురువు గారిని తీసుకొస్తాను మీ ఇంటికి. ఖచ్చితంగా తీసుకురా. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. అబ్బా 30 సంవత్సరాలు అయిపోయింది ఒకరినొకరు చూసుకొని. ఇక్కడ చూసుకొని నాకే ఇప్పుడు షాక్ గా ఉంది. తను మారింది, కొంచెం మారింది. ఇలా మారిన తర్వాత చూడలేదు. సూపర్, గ్రేట్ మాస్టర్. మీరు చేసిన కొన్ని సినిమాలు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఒక్కొక్క మెమరబుల్ మూమెంట్ ఆ హీరోస్తో మీకున్నది ఒకసారి షేర్ చేసుకుంటే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ రోజులు ఎవర్ గ్రీన్ గోల్డెన్ పీరియడ్, అదంతా ఇంకా రాదది. ప్లీజ్ సుబ్బు, సో న్యాయం కావాలి. రాధిక గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ అంటే ఎలా ఉండేది, సెట్ లో ఎలా ఉండేవాళ్ళు, మీరు వాళ్ళతో ఎలా కంపోజ్ చేయించుకునేవాళ్ళు? ఎలాంటి పిక్చర్ అది. అప్పట్లో నేను వర్క్ స్టార్ట్ చేయలేదనుకుంటాను, ఆయనకి భలే ఇష్టపడ్డాం, అందరూ ఇష్టపడ్డాం. వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుంది మాస్టర్ అసలు సెట్ లో? చాలా బాగుంటుందండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది. నేను సీన్స్ అప్పుడు అదంతా నేను ఎక్కువగా చూడలేదు. సీన్స్ సాంగ్ గురించి ఆ టైమింగ్లో సేమ్ ఆర్టిస్టులు ఉంటే చాలా రెస్పెక్టబుల్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. నేను చెప్పినట్టుగా ఇప్పుడు వీళ్ళందరూ వర్క్ తప్ప ఇంకేమీ థింక్ చేసేవాళ్ళు కాదు అక్కడ. చూసేదానికి హీరో ఏదో జల్సాగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారేమో, అందరితో మాట్లాడుతూ అట్లా అనే అనిపిస్తుందేమో బయట వాళ్ళకి. బట్ హీరో ఆయన ఎంతో కష్టపడితే కానీ ఈ పొజిషన్కి రారు కదండి ఎవరైనా సరే. ఎంతగా ఇప్పుడు మేమే ఇంత కష్టపడితే ఆయన సినిమాలో ఫుల్గా ఉండే హీరో ఎంత కష్టపడి ఎంత మైండ్ పెట్టుకొని చేయాలి. సో అది ఆయనలో బాగా కనిపించేది. ఆయనలాగా ఎవరు లేరు. టయానికి ఏదన్నా ఇవ్వకపోయినా, భోజనం చేయకపోయినా వచ్చి పనిచేసే ఒక ఆర్టిస్ట్. అడిగేవారు కూడా కాదు, ఏదైనా అడిగినా ఎక్కడ అలా ఈవెన్ కాశ్మీర్లో కూడా ఆకలి ఎగిస్తే కూడా అందరూ పనిచేసేవాళ్ళమే. ఎందుకంటే ఎండబోతుంది వచ్చేది అప్పుడప్పుడు. అప్పుడు మన ఆవగాయ అన్నం కలిపి ఆయన చెప్పి అందరికీ ఒక్కొక్క ముద్ద తెచ్చిస్తే ఆయన తీసుకొని అందరికీ ఇవ్వమని మేమందరూ ఆవగాయ ముద్దలు తిని పసివాడి ప్రాణం అన్నీ వర్క్ చేసింది. అన్నీ ఆల్మోస్ట్ ఎప్పుడన్నా అవుట్డోర్లో అరేంజ్ చేస్తారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ అన్నప్పుడు ఎలా ఉంటారు వీళ్ళిద్దరు సెట్ లో? అంటే పోటాపోటీగా ఉంటారా స్టెప్స్ మూమెంట్స్ వేసేవారు? రాధిక గారు అండ్ చిరంజీవి గారు. చిరంజీవి బాగుంటుంది, తిన అల్లరి కదా, ఎప్పుడు అల్లరిగా ఉంటుంది. ఎవరన్నా ఊరికి నిలబడ్డా వచ్చి చేతులు పెట్టుకుని షోల్డర్స్ మీద నిలబడుతుంది. మనం ఏదో థింక్ చేస్తుంటాం, సడన్గా 2 చేతులు పొడిచి పడతాయి. ఇక్కడ తిరిగి చూస్తే నాదా అంటుంది, నేనే అని అలాగే అల్లరి చేస్తూ ఉంటుంది, సీరియస్గా ఉండదు అసలుకి. నాకు తెలిసి మన ఇది శ్రీదేవి రాధిక ఫస్ట్ పిక్చరా, రాఘవేంద్రరావు గారు డైరెక్షన్, త్రిశూలం. త్రిశూలంలో కలర్ సాంగ్ ఒకటి ఉంది కదా, ఏదో కలర్స్ అన్ని జల్లుకుంటూ 16 ఏళ్లలో పుష్కరాలు, 12 ఏళ్లకి పుష్కరాలు,
ఆ సాంగ్ తినతోనే చేయించాను నేను. మీరే చేశారు? నేనే ఆ సినిమాలోనే నేనే అప్పుడు ఆయనకి రాయిని ఆడది చాలా సినిమాలు చేశాను. కొంచెం లేట్గా ఎంటర్ అయినాను రాఘవేంద్రరావు గారి కాంపౌండ్లో, లేట్గా. అసిస్టెంట్గా తెలుసు బాగా. మా మాస్టర్ చేసేటప్పుడు హీరాలాల్ గారు వాళ్ళతో అప్పుడు ఆయన కూడా అసిస్టెంట్ వాళ్ళ నాన్నగారి దగ్గర. కానీ ఇప్పుడు మనం ఫస్ట్లో వేసాం కదా బంతి చామంతికి, వీళ్ళిద్దరూ అసలు ఆ సాంగ్కు ముందు 1 week 10 days ముందు దాకా కూడా అసలు మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఆ సాంగ్ కంప్లీట్ చేశారు ఆయన. ఆ మూమెంట్స్ అనేది వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉండే హీరోయిన్స్ ఎవరంటే రాధిక గారు, చిరంజీవి గారు. ఆ సాంగ్ అప్పుడు అసలు నవ్వింది మళ్ళీ చెడ్డు అప్పుడంతా తెగ ఏడిపించేది. నవ్వడం కానీ మూమెంట్లు కొంచెం మర్చిపోయినట్టు చేయడం కానీ తోసేయడం కానీ అన్ని అల్లర్లు చేసేది తను. ఆయన సీరియస్ ఉంటారు కాబట్టి వర్క్లో కొంచెం అప్పుడప్పుడు చికాకేస్తుంది. ఎవరికైనా కొంచెం చికాకేస్తుంది అని తెలిసి కూడా మళ్ళీ చేస్తుంది అదే పని. రాధిక అల్లరి చేస్తుంది కొంచెం. అది కానీ బ్రేక్ డాన్స్ అనేది తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా తారా మాస్టర్. అది వచ్చింది చిరంజీవి గారితోనే ఆ బ్రేక్ స్టార్ట్ అయింది ఇక్కడ. అవును, డెఫినెట్గా. సో ఆ ఫస్ట్లో ఆ మూమెంట్స్ చేసేటప్పుడు చిరంజీవి గారు బాగా కష్టపడే వాళ్ళ, లేకపోతే ఈజీగా వచ్చేసేది ఆ మూమెంట్స్ ఆయనకి? ఈజీగా రాలే, కష్టపడి నేర్చుకున్నారు. సేమ్ టైం ఒక ఐడియా మైండ్లో ఉండింది ఆయనకి. ఒక ఐడియా అంటే ఎక్కడ మారినా ఒక స్టైలు, మ్యూజిక్లో మారినా, డ్యాన్స్లో మారినా, టేకింగ్లో మారినా సినిమా వాళ్ళకి తెలిసిపోతుంది. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఆ స్టైల్ని ఫస్ట్ చూసింది న్యూ ఇయర్ నైట్లో వచ్చేది గుర్తుందా? టీవీలో, బ్లాక్ అండ్ వైట్ టీవీలో. న్యూ ఇయర్ డిసెంబర్ ఫినిషింగ్, జనవరి స్టార్టింగ్. అవును. అలాంటి అయితే ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్కరు వాళ్ళ ఐటమ్ ఆడేవాళ్ళు. కొన్ని షార్ట్సే వచ్చేవి అవి బ్లాక్ అండ్ వైట్ మూవీలో. నాకు అవన్నీ ఇష్టం, అది అలా చూడడం. నేను పెట్టుకుని ఏమన్నా చేశారేమో. అంతకు మునుపు ఎక్కడెక్కడో వచ్చి ఉండొచ్చు మన ఇండియాకి. నాకు తెలిసి అప్పుడు నేను చూసినప్పుడు ఒక నీగ్రో అతను ఆ డ్యాన్స్ చేశాడు. ఆ కాళ్ళు అలా స్లోగా తీసుకోవడం, మళ్ళీ పెట్టడం, అలా చూడడం, ఏదో పక్షిలాగా. ఇదేంటది? ఆ మ్యూజిక్ కూడా బాగుంటుంది. మనకైనా ఏదో మెలోడీ మ్యూజిక్ కూడా మిస్ అవుతుంది. మన మ్యూజిక్లో మిక్స్ అయింది. బ్రేక్లు చేసేటప్పుడు బ్రేక్ సాంగ్ అంటే మ్యూజిక్ ఇండియన్ మ్యూజిక్ కన్నా వెస్ట్రన్ మ్యూజిక్కే బాగా సూట్ అవుతుంది. అది చేసిన సినిమాలన్నీ బాగా హిట్ అయినాయి. అది ఫాలో అయ్యేసి ఆ మ్యూజిక్ దొరకాలి కదా మాస్టర్కి. అక్కడి నుంచి నేను పట్టుకున్నాను. కొన్ని మూమెంట్లో మేము ఊరికే ప్రాక్టీస్ చేసుకోగలిగాను. ఏదో విచిత్రంగా ఉంది, సరే షూటింగ్ ఉంటుంది, పరిగెడతాం, మళ్ళీ ఇంట్లో ఏదో వేసి ఎక్కువగా చూసాను. ఆ బిట్ని మాత్రం 1 నిమిషం కూడా లేదు. అది చూస్తూ ఉండేదాన్ని. దాని తర్వాత ఇలాగా వచ్చింది ఆ క్యాసెట్. నాకు ఒక క్యాసెట్ దొరికింది. దాని తర్వాత దాంట్లో ఫుల్ సాంగ్ కాదు, వెస్టర్న్ సైడ్ అని ఒక మూవీ వచ్చింది. ఏదో సమ్ మూవీ. 5 అబ్బాయిలు ఇంట్లో చెప్పకుండా సిటీకి వచ్చేస్తారు. చదువులు మానేసి చెప్పా చేయకుండా 5 వచ్చేస్తారు. వాళ్ళు సిటీకి వచ్చాక ఇక్కడ ఒక్కొక్క అమ్మాయి వాళ్ళకి సెట్ అవుతుంది. ఒక మంచి జమీందారు పిల్ల కూడా ఒక హీరోకి సెట్ అవుతుంది. 5 హీరోలు అందులో. ఆ సినిమాలో మూమెంట్స్ చాలా బాగుంటాయి. వెస్టర్న్ స్టైల్, వెస్టర్న్ బ్రేక్ అందులో కూడా ఉంది. కానీ బ్రేక్ అనేది నేను బ్రేక్ సాంగ్ చేసిన తర్వాతే మైకేల్ జాక్సన్ని చూసా. అతని సాంగ్స్ చూశాను. బ్రేక్ మునుపు మైకేల్ జాక్సన్ నేను చూడలేదు. ఆ సాంగ్స్ అన్ని లేవు కదా అప్పుడు. ఇప్పుడు బ్రేక్ అంటే మాస్టర్ ఎక్కువ హ్యాండ్స్ హెడ్డే కదా అంతే. ఇప్పటికి బ్రేక్ రిథమ్ ఉందా మాస్టర్? ఒకసారి ఏదైనా ఒక బ్రేక్ ఒకటి మీ స్టైల్లో చిరంజీవి గారికి చెప్పిన సాంగ్స్ లో. మర్చిపోయినాను నేను అది బాడీలో. ఇప్పుడు ఎక్కడే పోయింది మాస్టర్? నెక్స్ట్ టైం చేస్తాను, మీరు చేయండి, మీకు బాగా గుర్తుంటుంది. హెడ్ తిప్పాడు మాస్టర్ మీరు స్టైల్ గా తిప్పారు. కాలండి ఇలా కాలు ఇలాగా అలా ఎవరో పిలిచినట్టుగా పిట్ట తిరుగుతుంది కదా మామూలుగా ఇలాగా. మన స్టైల్ ఇలా తిరుగుతాం, వాళ్ళు అక్కడేదో అనుకుని తర్వాత తిరుగుతాడు. నరాలన్నీ లాగినట్టుగా అలాగా ఆ స్టైల్. నరాలు బాగా లాగాలి, ఎముకలు కూడా ఇరగొట్టుకోవాలి. అదే బ్రేక్. సూపర్. సో అది చేయబట్టే ఒక సెన్సేషన్ ఇప్పటికి చిరంజీవి గారు మీ కాంబినేషన్. బాగుంది, ఆయనకి సూట్ అయింది. అందరికీ కష్టపడి చేసిన వాళ్ళందరికీ సూట్ అయింది. బ్రేక్ ఆయన తప్పితే ఎవరు చేయలేదు కదా ఇక్కడ తెలుగులో కూడా. ఎవరు టచ్ కూడా చేయలేకపోయారు. నెక్స్ట్ పెద్దరికం చేశాను. మాస్టర్ ఈ సినిమా అప్పుడు సుకన్య గారితో మీరు అసలు మాట్లాడలేదంటే?
ఎవరండి చెప్పారు అలాగా? ఆవిడే మాట్లాడేది కాదు. నేను అక్కడే తిరుగుతూ ఉండేదాన్ని. మాట్లాడితే బాగున్నాయి, డాన్సర్ కదా, మంచి డాన్సర్ అని. తనేదో రిజర్వ్డ్గా ఉండేది అప్పుడు. తర్వాత మంచి ఫ్రెండ్స్ మేము. అంతేనా? దాని తర్వాత మంచి ఫ్రెండ్స్ అయినా. ఇప్పుడు కూడా నా నంబర్ తన దగ్గర ఉంది, తన నంబర్ నా దగ్గర ఉంది. మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆవిడ చెన్నైలోనే కదా. చెన్నైలోనే. నెక్స్ట్ ప్రెసిడెంట్ గారి పిల్ల. అబ్బా ఏం సాంగ్స్ ఇందులో, భయంకరమైన సాంగ్స్. మీకు గుర్తున్నా ఏదైనా ఒక సాంగ్? అన్నీ గుర్తు లేవు, కానీ ఒక చిన్న ముక్క వస్తే తెలిసిపోతుంది నాకు. ట్యూన్ అది మర్చిపో. చాలా మంచి సాంగ్స్ అన్ని. ఓన్లీ పాటల కోసం అని అనేవాళ్ళు అప్పుడు. నెక్స్ట్ సుందరకాండలో 1, 2 చేశాను. సో ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల సినిమాలు ఉంటాయి. జస్ట్ మనకి బాగా ఇష్టమైన సినిమాలు 90s 80s కిడ్స్ కామెడీస్ మూవీస్ కూడా చాలా చేశాను నేను. రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు ఉయ్యాల జంపాల నా పిక్చర్ లేటెస్ట్గా. వీళ్ళు వచ్చిన పీరియడ్లో అందరు కొత్త వాళ్ళకి ఒక్కొక్క సాంగ్ అన్నా చేయించేవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ. ఎందుకంటే షీఈ్ లక్కీ, బాగా చెప్పిస్తారు, కొత్త అమ్మాయిలు వస్తే నిదానంగా ఓపిక్గా అని ఆ పేరు కూడా ఉంది నాకు. ఫస్ట్ సాంగ్కే పిలుస్తారు. ఇది మన ఇలియానా సాంగ్, ఫస్ట్ సాంగ్ దేవదాస్. 4 పాటలు చేశాను. మోర్ దెన్ ఒక 10,000 సాంగ్స్ చేసి ఉంటారు మాస్టర్. అంత ఉండదండి. పేరు దేవుడిలో ఉంది, మీరందరూ ఇచ్చిన పేరు. నాకు అది కౌంట్ కూడా చేయలేదండి. నేను ఇప్పుడు కూడా అందరిని అడుగుతున్నాను. బిగినింగ్ నుంచి నాకు కౌంటింగ్ ఇవ్వండి, కౌంటింగ్ అక్కడ మద్రాస్లో చెప్పున్నాను, యూనియన్లో కలెక్ట్ చేసి ఇవ్వండి అని. ఇప్పుడంటే సినిమాలలో ఒక 6 సాంగ్స్ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మాస్టర్ చేస్తారు. కానీ మీ టైంలో సింగిల్ కార్డ్. ఆ లెక్కన సాంగ్స్ ఎక్కువే, మూవీ తక్కువేనా. ఒకవేళ నా ఫస్ట్ మూవీ అల్లుడు వస్తున్నాడు 1974. అదే నేను అంటే 10,000 సాంగ్స్ ఈజీగా ఉంటాయి. 10,000 5,000 ఉండొచ్చు. 74 అంటే అన్ని సినిమాలు కూడా చేయలేదు కదా, అందరూ పిలిచేవాళ్ళు, అందరికీ వర్క్ చేశాను. అన్ని హిట్లే ఆల్మోస్ట్. అదొక హ్యాపీ నాకు. ఆల్మోస్ట్ ఏది బాగా ఆడలేదు అన్నదే లేదు. ప్రొడ్యూసర్ బాగుంటారు, మళ్ళీ పిలుస్తారు నన్ను. అమెరికా అమ్మాయి ఆ సెక్షను, అవన్నీ అన్నీ. కానీ హీరోయిన్స్ అంతా చాలా జెలస్గా ఫీల్ అవుతారంట మీరు సెట్కి వస్తుంటే. ఒక యువరాణి లాగా వస్తారంట కదా మాస్టర్. యువరాణి రాగా నా వాకింగ్ అలా ఉంటుంది. నేనేం చేయను, వాకింగ్ లుక్ కొంచెం అలాగ సెట్ అయిపోయింది నాకు. నేను అందగత్తెనే కదండి కొంచెం. నేనే అడుగుతున్నాను, కొంచెం అందగత్తెనే, అంత కాకపోయినా, హీరోయిన్స్ అంత కాకపోయినా. సో డెఫినెట్గా ఏమై బాగుంది కదా అని అలా తిరిగి చూసేవాళ్ళు ఉంటారు. నాకెందుకో నచ్చదు. నేను నా వరకు నేను వెళ్తుంటాను, చూస్తుంటే నేనే స్టడీగా చూసి కొంచెం కోపంగా చూస్తాను. దాంతో వాళ్ళు నాకు ఇచ్చిన బిరుదు అది గర్విష్టి, మాట్లాడదు అదేని. ఇలా మాట్లాడితే కంపోజింగ్ ఎవరు చేస్తారండి, షూటింగ్ ఎవరు చేస్తారండి? అందరితో మాట్లాడుతుంటారు. చేయను, ఇప్పుడు కూడా చేయను. మంచి మంచి కాస్ట్యూమ్స్ మీరే సెలెక్ట్ చేసుకుంటారా? మీకు హీరోయిన్ అందంగా చేసింది కూడా నేనే. ఈ దుప్పటా ఇవ్వండి, నేను ఇప్పుడు 10 డ్రెస్సులు చేసి చూపిస్తా హీరోయిన్కి. ఈ దుప్పటాతో 20 డ్రెస్సులు చేసి చూపిస్తా. అక్కడిక్కడే స్పాట్ వాళ్ళు కొంచెం కరెక్ట్గా మేము కవర్ చేస్తాం. హీరోయిన్ ఏదన్నా స్పాట్లో రెడీ చేయాలంటే ఆ జాగ్రత్త కూడా చూసుకుంటాను. పబ్లిక్లో కూడా ఏ ఒక్కడు కూడా మాట్లాడినా నేను మాట్లాడతాను. ఎన్నో గొడవలు అలాగే ఎదుర్కొని ఉన్నాము మేము. డాన్సర్స్ కానీ, హీరోయిన్స్ కానీ, హీరోయిన్ కానీ ఏదన్నా అంటే మేము గొడవ పడేవాళ్ళం వాళ్ళ దగ్గర. హీరోయిన్స్కి ఆల్మోస్ట్ కాస్ట్యూమ్స్ అంతా మీరే సెలెక్ట్ చేస్తారు కదా? నాకు అలాగని అందరూ తనకి టేస్ట్ బాగుంది, మెటీరియల్ కూడా ఎక్కడ దొరుకుతుందో కూడా నేను సాయి వాళ్ళకందరికీ చెప్పేదాన్ని. అంతా నాకు షాపింగ్ ఇది ఉంది, విండో షాప్ అంటారు కదా, అలాగా అన్నీ కొనను. బట్ ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందో చూసి పెట్టుకొని ఈ కాస్ట్యూమ్ వాళ్ళు మన వాళ్ళకి అందరికీ నేను సజెషన్ ఇచ్చినాను. అందరికీ తెలుసు అది. ఇది ఇక్కడ దొరుకుతుంది, అక్కడికి వెళ్ళండి, ఇది ఈ టైపు ఇలా కావాలి అని అక్కడ ఒక అసిస్టెంట్ పెట్టే కట్టి చూపించేసేదాన్ని. దీన్ని ఇలా కావాలంటే చేయవచ్చు, ఇలా కావాలంటే చేయవచ్చు, ఇలా కట్టేసి ఇలా వదలొచ్చు, ఏమేమైనా చేయవచ్చు ఒక గుడ్డతో. సో అది టేస్ట్ ఉండాలి అది మనిషికి. అది ఈ మనిషిని ఎలా రంబాకి ఒక కాస్ట్యూమే కరెక్ట్గా సెట్ కాలే. ఊటీలో హిట్ సాంగ్ అది, రంబా అండ్ సుమన, నాకు గుర్తురాలే, ఒక్క సెకండ్. ఆ సాంగ్ మంచి హిట్. కలర్ ఊటీలో డ్రెస్ షాప్స్ కూడా లేవు అప్పుడు. మార్కెట్కి వెళ్ళి దుప్పటాలు కలర్గా తెమ్మన్నాను. మామూలు దుప్పటాలు
లంగా ఇది దుపట్టా వేసుకుంటారు కదా పిల్లలు, అలాగా సల్వార్ మీద వేసుకుంటారు కదా, ఆర్డినరీ క్లాత్. ఓకే. అది కలర్ ఒక 10 తెమ్మన్నాను. తెమ్మని ఇక్కడ ఒక కలర్ కట్టాం, ఇక్కడ ఒక కలర్ కట్టాం, ఇలా తిప్పేసి తాడులాగా నడువుకి ఒకటి కవర్ చేసి ఇలాగా దాంట్లో నుంచి నెంబర్ ఆఫ్ షార్ట్ చేసి కట్టాం. ఇంతవరకు హైట్ ఒకటి ఇటుకుంటే ఇలాగలాగా ఇక్కడ పైన ఫుల్ కవర్ పిన్నెలు చేసి కుట్టేదానికి కూడా టైం ఇవ్వలే. అరగంటలో డ్రెస్ తెప్పించడం, తనకి వేయడం, నేనే అడ్డంగా నిలబడి అందరూ అలా మేము ఆడవాళ్ళందరూ వాళ్ళు పాపం ఉంటారు. అంటే అక్కడ ప్లేస్ లేదంటే, ప్లేస్ ఉంటే మేనేజరు ప్రొడ్యూసర్ చెప్తారు అక్కడ అడిగాం ఆ ఇల్లు ఉంది వెళ్ళండి అక్కడ చేసుకోండి అంటారు. మరి లేని ప్లేస్లో అడవిలోనే ఉంటాం, ఎక్కడ ఉంటాం. మేమందరూ అడ్డంగా నిలబడి వాళ్ళకి డ్రెస్సులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. అవన్నీ హిట్లు, సూపర్ డూపర్ హిట్లు. డ్రెస్ బాగుందన్నారు అందరూ. అలాగా ఒక థాట్ అది అంతే. నేను ఎంతకాలంగా ఈ లోకంలో ఉన్నానో ఎంతకాలం ఉంటానో తెలియదు, కానీ ఆ ఉన్నంతకాలం నాకు ఇదే ఇది. ఈ పువ్వుని చూస్తే ఇది ఎంత బాగుంది, దీనికి ఇలా వెళ్ళొచ్చు, ఇలా కూడా నీళ్ళు చూస్తే కలరు రిఫ్లెక్షన్, దీంట్లోనే మైండ్ పోతూనే ఉంది ఇప్పుడు కూడా. ఏం చేయను, ఆర్ట్ దేవుడు ఇచ్చుంటాడు. ఇప్పుడు కూడా నాకు లేట్గా, ఇంకా లేట్ అయినా సరే మళ్ళీ ఒక సినిమా హిట్ కొట్టాలని. ఓకే. కానీ బాగా డ్రెస్ సెన్స్ ఉన్న హీరోయిన్స్ ఎవరు అంటే ఇంట్రెస్టెడ్ గా, ఓ మాస్టర్ ఇది చేద్దాం, ఇంకా అది ఇంకో మాడుతాం, అందరూ వాళ్ళు నేర్చుకుంటారండి. కొంతమందికి మీకు అనిపించిన వాళ్ళు అంటే భానుప్రియ బాగా చేసుకుంటుంది, శ్రీదేవి అంటే సెలక్షన్ బాగుంటుంది. వాళ్ళు కొనేది ఇలా కొంటే ఈ సాంగ్ కరెక్ట్గా ఉంటుంది, ఇలా వేసుకొని ఇక్కడ ఒకటి అలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి, అలాగా వాళ్ళలో ఒక రాయల్ థాట్. విజయశాంతి క్యారెక్టర్ని బట్టి అది లేదా వదిలి ఇంకోటి తీసురా, ముఖాన్ని చూస్తారు, ఇదంతా ఎవరు చూస్తారు ఆ టైప్, ఆ డైరింగ్ తను. లేదా అది కరెక్ట్. ఆర్టిస్ట్ అంటే ఫుల్ పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్, అదే థింక్ చేస్తారు. ఎవడైదంతా చూస్తాడు, వదిలే ఆర్టిస్ట్ మా హీరో ఫేస్ చూస్తారు, హీరోయిన్ ఫేస్ చూస్తారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారని డ్రెస్సులు గిస్సులు అంతా ఎవరు చూడరు అని చెప్పేవాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు కూడా ఉన్నారు, పబ్లిక్ కూడా ఉంది. కానీ విజయశాంతి గారు ఎలాంటి మూమెంట్ అయినా కానీ హీరోకి ఈక్వల్ గా చేసే అంత ఫ్లెక్సిబిలిటీ బాడీలో ఉండేది. కష్టపడి నేర్చుకుంది, రాలేదంటే ఒప్పుకోదు తను. మొండిదే, కొంచెం మొండితనం ఎక్కువ బాగా, అంటే వర్క్లో బాగా నేర్చుకుని ఆయనకి ఈక్వల్గానే చేసింది తను ఆల్మోస్ట్. ఎలా ఉంటుంది రాదా కొంచెం కష్టం, రాదు ఆవిడ కూడా నేర్చుకొని చేయడం కొంచెం తేడా తెలుస్తుంది, స్క్రీన్లో కొంచెం తేడా తెలుస్తుంది. తను సోలో వచ్చినప్పుడు ఓకే, కంబైన్ వచ్చినప్పుడు హీరోకిను చిరంజీవి గారికి ఆవిడకి కొంచెం తేడా తెలుస్తుంది. అదే విజయశాంతి గారు ఉంటే తెలియదా? లేదు, తెలియదు. చాలా ఈక్వల్ టు హీరో అన్నట్టుగా తన ఇంటెన్షన్ అలా ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు నన్ను చెప్తున్నారు కదా గర్విష్టి అని, నేను ఎక్కడ గర్వంగా ఉన్నాను ఏవి నాకు తెలియనే ఎంతవరకు, ఎక్కడా లేను, ఇంట్లో లేను, బయట లేను, ఎక్కడ లేను. ఎలా ఉంటుంది మీకు విజయశాంతి గారికి మిమ్మల్ని బాగా అక్క అక్క అనే బాండింగ్ ఎక్కువ? చాలా చాలా బాగుంటుంది నాతో, చాలా బాగుంటుంది. అందరూ బాగుంటారు నాతో. వర్క్ చేసిన హీరోయిన్లు అందరూ గ్యాప్ అయిపోయింది పాపం, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. తెలిస్తే నేను వెళ్ళి చూస్తాను, నా క్యారెక్టర్ అది, ఎక్కడున్నా వెళ్ళి చూస్తాను ఎలా ఉన్నారు ఏంటని. విజయశాంతి గారితో ఎప్పుడును మెడ్రాస్లో ఉన్నప్పుడు సరే, ఇక్కడ వచ్చాక కూడా చాలాసార్లు వెళ్ళి కలిసాను నేను. ఇప్పుడు కూడా అనుకుంటున్నాను రేపు వెళ్ళండి వెళ్ళి కలవాలి ఒకసారి. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటుంటా? మాట్లాడుతాను అప్పుడు, చాలా రేర్గా. కానీ ఈ మధ్య వేరే లైన్లో ఉన్నారు కాబట్టి అంతగా పొలిటికల్ గా బాగా సక్సెస్ అయ్యారా తెలుసా? మధ్యలో ఎంపీ తర్వాత అది తెలుసు, అవన్నీ తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్సీ కాంగ్రెస్ లో తెలుసు. మొన్న లేటెస్ట్గా చిరంజీవి గారు విజయశాంతి గారు ఆ స్టేజ్లో మాట్లాడుకున్నారు కదా, అది కూడా ఎంజాయ్ చేశాను నేను చూసి. మాకేమీ కోపతాపాలు ఎవరి మీద ఏమీ లేవు. ఆయన అడగడం, ఆవిడ చెప్పడం అంతా చాలా క్యూట్గా బాగుండింది. ఇది స్టేజ్. వాళ్ళిద్దరు 20 years మాట్లాడుకోలేదు నిజంగానే? అయ్యో నాకు నేనే రాలేదు కదండి. వాళ్ళిద్దరు అసలు వర్క్ చేసేప్పుడు ఎలా ఉండేవాళ్ళు? మాట్లాడుకుంటారండి, ఎప్పుడు మాట్లాడుకుంటారు, చూస్తారు, అదంతా ఏం లేదండి. నాకు తెలిసి ఏం లేదండి, నేను తెలియకుండా చెప్పకూడదు. ఏమైనా తెలిసినా కూడా అలాగేం లేదు వాళ్ళు. ఉందా కాసేపు అదంతా తెలియదు, కానీ అలాగ మాట్లాడుకోలేదని నేను వినలేదు ఎప్పుడును. మీరు వర్క్ చేసేటప్పుడు చాలా మంది హీరోయిన్స్ కోపతాపాలతో మాట్లాడుకోలేదని కూడా విన్నాం నేను చాలా మంది. అంటే చిన్న చిన్న గ్యాప్లు, పెద్దవి కాదు. అవునవును, మేబీ ఈగో క్లాషెస్ ఉంటాయి.
ఉంటాయి కదా. ఉంటాయి. మీరు నాకు పెద్ద పెద్ద హీరోలు కూడా వచ్చాయి ఒక్కొక్కసారి. చిన్నదాన్ని, నేను చాలా చిన్న పిల్లని, వచ్చిన కొత్తలోనే వచ్చాయి. వాళ్ళకి ఎందుకో నచ్చదు కొంతమందికి, అందుకని మాట్లాడరు. అలాగా నా దగ్గర ఎలా ఉన్నప్పుడు హీరోయిన్స్ దగ్గర న్యాచురల్గా వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటేనే కదా బాగా యాక్ట్ చేస్తారు. ఏది అలాగే నేను ఎవరి విషయం వినలేదు, అలాగ వాళ్ళతో మాట్లాడలేదు, వీళ్ళతో మాట్లాడలేదు. ఆ సెక్షన్ మేము వెళ్ళాము ఎక్కువ. హీరోలు అంటే ఎవరితో ఎక్కువ క్లాషెస్ వచ్చాయి మీకు? డేట్ నన్ను అడగమని చెప్పుంటారు, ఆ మాస్టర్ బాగానే చేస్తుందయ్యా అడుగు 2 పాటలు, నేను కూడా ఓకే చెప్తారు. హీరో ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ రికమెండ్ చేసి ఉంటారు, ఎవరో ఒకరు చేస్తుంటారు, ఆవిడ కొంచెం బాగా చేస్తుందండి డ్యూయట్ సాంగ్లు అవి ఇవి, ఓకే అంటారు. అన్నప్పుడు వాళ్ళు మేనేజర్లు ఎవరే కానీ, అంటే ఇది జరగలేదు, అలాగే జరిగేది, మిస్అండర్స్టాండింగ్ వచ్చేది, నాకెవరు అలా చేయలేదు. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఆ మేనేజర్ గారి దగ్గర మేము చెప్తాం, అయ్యో ఆ డేటా సార్ అది ఇక్కడ ఒప్పుకొని ఉన్నాను కదా, సరే నేను అడిగి చెప్తానండి అనే చెప్పి ఉంటాను. ఆ మేనేజర్ గారికి సపోజ్ వేరే వాళ్ళు చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి అనే ఐడియా ఉంటే వాళ్ళు వెళ్ళి కొంతమంది ఒకరో ఇద్దరు, ఆవిడ మీకైతే రాననిందండి అని ఇంత పెద్ద మాట చెప్పేస్తారు అక్కడ. అయ్యో, నేను చెప్పింది అయ్యో ఆ డేటా ఒక్కరోజు క్లాష్ ఉందండి, నేను అక్కడ అడిగి చెప్తానండి. ఇలాగే ఉంటాయి మా మాటలు, ఎందుకంటే వర్క్ కదా, మాకు కావాల్సింది వర్క్. లేదంటే మేము ఎలాగ మెడ్రాస్లో ఉండగలుగుతాం, హైదరాబాద్లో ఎలాగ ఉండగలుగుతాం? ఎవరైనా టెక్నీషియన్ వాళ్ళకి ఉన్న వర్క్ కొంచెం ఉంటేనే కదా ఉండగలుగుతారు. అందుకని మా భయం మాకు ఉంటుంది, మేము అలాగా హెడ్ వెయిట్గా మాట్లాడాం. మేనేజర్ ఎవరి దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర కూడా ఎవరి దగ్గర మాట్లాడాం. మధ్యలో ఏదో ఒక వ్యక్తి అలాగ తనకి వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలి, వాళ్ళ దగ్గర వాళ్ళు ఆ మాస్టర్ అడిగి కూడా ఉంటారు. ఓకే, గ్యాప్ ఉంటే నాకు చెప్పని, ఇవన్నీ మీకు డెఫినెట్గా తెలిసే ఉండాలి, అందరికీ తెలిసిన విషయం. వాళ్ళు వెళ్ళి ఈ మాస్టర్ మీద వేరేలాగా చెప్పేస్తారు, అది టైము అలాగా నమ్మేవాళ్ళు నమ్మేస్తారు. కానీ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న మాస్టర్ అంటే తారా మాస్టరే కదా. నేను అక్కడ హై తీసుకున్నాను. కానీ ఒక హీరోకి హీరోయిన్కి వచ్చి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఇంటి బయట కార్లు ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉంటాయి. కానీ ఆ రోజుల్లో తారా మాస్టర్ ఇంటి బయట అలా ఉండేవి, డైరెక్టర్లు ప్రొడ్యూసర్ కార్లు, డేట్లు ఆమె హీరోస్ రారు అండ్ ప్రొడ్యూసర్స్ రారు, మేనేజర్లు వస్తారు. మాస్టర్స్ ఇంటికంతా ఎప్పుడూ మేనేజర్లు అంతే, లేకపోయినా డైరెక్టర్లో మన కో డైరెక్టర్ మెయిన్గా ఉంటారు కదా, అసోసియేట్ డైరెక్టర్ అలా చెప్తారు కదా. అసిస్టెంట్ డైరెక్టర్స్లోనే ఒకరు పెద్దగా ఉంటారు కదా, వాళ్ళు మేనేజర్లు, వీళ్ళే మన టెక్నీషియన్స్ ఇంటికి వచ్చేది. ప్రొడ్యూసరు డైరెక్టర్ ఏ డైరెక్టర్ కూడా స్ట్రైట్గా నిండిపోయేది డైరీ అంతా డేట్స్ తో, కొంచెం కూడా గ్యాప్ ఉండదు. అట్లా ఎన్ని ఇయర్స్ ఉన్నారు మాస్టర్? అలాగా 15-20 years నాన్ స్టాప్. అసలు జీవితం అంటే కన్నడ చేస్తే ఇక్కడికి వచ్చే కారు ఉండేది, అలా కారు ఇక్కడ ఉండిపోతే అక్కడి నుంచి కారు, మళ్ళీ ఇక్కడి నుంచి కారు, మైసూరు నైట్ ట్రావెల్, అక్కడ కన్నడం చేసేదాన్ని. అక్కడి నుంచి హైదరాబాద్ కొంచెం అప్పుడు తక్కువ, అగైన్ చెన్నై, అగైన్ సేలం, అగైన్ కేరళ, అలాగా. మలయాళం కొంచెం తక్కువ చేశాను, ఎక్కువ చేయలేదు, చాలా తక్కువ చేశాను. కానీ ఈ 15-20 సంవత్సరాలలో అసలు జీవితం అంటే ఏంటి, ఎంజాయ్మెంట్ అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, పెళ్ళి అంటే ఏంటి, పిల్లలు అంటే ఏంటి, అన్నీ మర్చిపోయారు కదా. బాధ అనిపిస్తుంటుంది తర్వాత బాధ, పెద్ద బాధ, అది పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు కదా. అందరినీ గుర్తుపెట్టుకునే పని చేయాలి, అన్నీ మర్చిపోయి పని చేస్తే చేసేది కాదు. జీవితం చక్కగా మర్యాదగా ఇల్లు సాగేది. బట్ నేను ఇదే నాకంతా మొత్తం లైఫ్ అంతా నేను సచ్చేది కూడా ఇక్కడే అనుకున్నాను. బట్ అది అలాగే ఉల్టా అయిపోయింది, అది కాదు అనేది నాకు తెలిసి వచ్చింది. తర్వాత ఏం కోల్పోయారు దానివల్ల? నేను కొంచెం అవతల వాళ్ళలాగా థింక్ చేసి ఉండొచ్చు కొన్ని విషయాలు, అన్ని విషయాలు అది థింక్ చేయలేకపోయినాను. ఏమంటారు, పసిపిల్లతనం లాగా కొన్ని ఉన్నాయి నాలో. నమ్మడం, మోసపోవడం, ఇచ్చేయడం, పోగొట్టుకోవడం. డబ్బు కానీ ఎవరే అడిగితే ఇచ్చేసేదాన్ని, ఉంది కదా ఇద్దాంలే వాళ్ళకి అవసరం ఉంటుంది కదా, మళ్ళీ వాళ్ళు ఇచ్చిందే లేదు నాకు. అలా జరిగాయి కొన్ని. తర్వాత వీళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఎవరు తెలిసిన వాళ్ళ, లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళేనా హీరోలు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ సర్కిల్ అంటే తెలిసిన వాళ్ళు, మా ఫ్యామిలీ కూడా సంథింగ్
అలాగుండేది. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా నా కొలీగ్స్ బాగాలేరంటే నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను. ఓకే, నా వాళ్ళు అది డాన్సర్ కానివ్వండి, మాస్టర్ కానివ్వండి, ఎవరే కొంచెం ఇదిగా ఉన్నారంటే నేను నా వల్ల అయింది. ఇంకొకటి నేను ఇక్కడ చెప్పుకోవాలి, నేను ఏంటిది లక్షలంతా సంపాదించలేదు. పాటకి 1,00,000 నో. నా హిట్ సినిమాలకంతా ఒక్క సాంగ్కి 2,500 పైన నేను తీసుకోలేదు. ఏంటి సూపర్ డూపర్ హిట్ సినిమా అన్నిటికీ మీరు నన్ను కోట్లు నేను వేలల్లో సంపాదించిందే నేను కొన్న ప్రాపర్టీలు. అప్పుడు వేలే కదా, అప్పులు చేసుకుని కొంచెం అలా తీసాను. వేలే కదా, అక్కడ కాస్ట్ కూడా వేలే కదా. బట్ నాకు పేమెంట్ అంత లేదు. రాను తర్వాత 10-15 నాకు వేరే మాస్టర్స్లో చెప్పారు, నేను అప్పుడు వాంగరింగ ఎందుకు మీరు అలా తీసుకుంటారు, మీ పేరు చెప్తున్నారు మా దగ్గరికి వచ్చినప్పుడు, ఆవిడ అంత పని చేస్తుంది, ఇంతే తీసుకోండి, ఇస్తున్నాం మేము అని అలా చెప్పేవాళ్ళు. అప్పుడు ఏంట్రా అందరూ నాకెవరు బయట విషయాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు నాకు. చెన్నైలో సపోర్ట్ లేదు. టీ నగర్ లో 6-7 గ్రౌండ్లలో మీ ఇల్లు ఉండేదంట, నిజం? అది 6-7 గ్రౌండ్ కదా, ఒక గ్రౌండ్ అలాగుంటుంది. 6-7 ఇళ్ళు కట్టాను, అమ్మాను. 6-7 ఇల్లు అదే ఏరియాలో? అదే ఏరియా కాదు, వలసరవాకం, ఇంకా నెల్లూరులో కూడా ఒక ఇల్లు. నెల్లూరు 7 ఇల్లు అమ్ముకున్నారు. 7 ఇళ్ళు స్థలం, 1-2 స్థలాలు. అవన్నీ అప్పట్లో 10,000, 15,000, 20,000 అలాగొచ్చినవి. అవి కూడా నేను ఇన్స్టాల్మెంట్లో అలా కట్టి, నాకు నా పేమెంటే చాలా తక్కువ అండి. నేను అప్పుడు యూనియన్ స్ట్రాంగ్ అయిన తర్వాత ఒక టైమింగ్ అంటూ వచ్చింది, ఇంత టైంకి ఇంత, ఈ సాంగ్కి ఇంతే, మినిమం 25,000, 30,000 ఒక పాటకి ఏదో ఒకటి వచ్చింది యూనియన్స్లో అంతాను. అన్ని యూనియన్స్లో వచ్చాయి కదా. ఇప్పుడు జస్ట్ ఒక 10 years బ్యాక్ నుంచి అది స్టార్ట్ అయింది అనుకుంటాను. మీ సైడ్ అంతా అప్పుడు టీ నగర్లో ఉన్నప్పుడు గ్రౌండ్ అంతా 1,000-2,000 కదా, 10,000 టాప్. అంటే టీ నగర్ టాప్. అది వలసరవాకం, వడపళని ఈ సైడే తక్కువ, టీ నగర్ లేదు. టీ నగర్ ఇలాగా మనకి. కానీ ఓకే, ఉన్న దాంట్లోనే ది బెస్ట్ సంపాదించుకున్నాను, మంచి లైఫ్, చాలా అంటే ఆస్తులు, మంచి ఆస్తులు ఉన్నాయి. కానీ ట్రై చేశాను, ఫినిష్ చేయలేక. కానీ తెలియక మోసపోయి వేరే వాళ్ళకి తీసుకొని మార్చి సంతకాలు పెట్టించుకొని మొత్తం ప్రాపర్టీస్ మార్చేసి రాపిచ్చేసుకున్నారా, లేకపోతే మీకు తెలిసే నా వాళ్ళే అయితే అయింది, పోతే పోయింది, ఇచ్చేద్దామని ఇచ్చేసారు? అసలు ఏం జరిగింది మీ జీవితంలో? ఇచ్చేద్దామని ఇచ్చేసాను. కొన్ని విషయాలు అలా జరిగాయి. అవునా? అవును. అయితే పోతే పోనీ పర్వాలేదు, సంపాదించుకోండి. నాకు ఇలాగ అవుతుందని తెలియదు కదా. సెకండ్ హాఫ్ పిక్చర్ ఇలాగుంటుందని తెలీదు. అందుకని మళ్ళా పని చేస్తాను. మళ్ళీ ఏదో పోయిందని ఇచ్చేసినప్పుడు ఎన్ని ఇల్లు ఇచ్చేసారు? అలాగంత లెక్కలేదండి, లెక్కలేదు. దానికని ఎక్కువగా కూడా నా దగ్గర లేదు కదండి, చాలా తక్కువ. అప్పుడు అమ్మింది కూడా నేను 1-2 ప్రాపర్టీస్ అమ్ముకున్నాను. అవి కూడా తక్కువలోనే. 7 ఇల్లు అమ్మేశారు కదా, 7 ఇల్లు పైన అమ్మేశారు కదా. పోతే పోయిందని ఇచ్చేసారా, దాంట్లో కొంత లాగేసుకున్నారు? అసలుకి పోతే పోయిందని వదిలేసాను, అలాగే అనుకోవాలి. డబ్బు కోసం ఎక్కువ గొడవ పడుతుంటే చికాకేసి సరే ఇచ్చేసాము, మర్చిపోదాం అంతే. ఏముంది మీ దగ్గర, మీ చేతులు అంతా ఇచ్చేసిన తర్వాత వీళ్ళతో గొడవ? చేతులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ఇంకేమున్నాయి. కట్టుబట్టలతో బయటకు వచ్చారా? కానీ ఎప్పుడు వాళ్ళకి బాధ అనిపించలేదా, మా కోసం ఇంత చేసింది? తీసుకున్న వాళ్ళక అనిపించదు, అలాంటి వాళ్ళకి అనిపించదు కదా. ఇండస్ట్రీకి ఇంత చేశారు, కొత్త కొత్త డ్యాన్సులు, కొత్త కొత్త స్టెప్పులు, కొత్త కొత్త హీరోస్తో కూడా వేయించి స్టార్ హీరోలను చేసిన ఘనత ఉంది. ఒక్కళ్ళు కూడా తారా మాస్టర్కి ఇలా అయింది జీవితంలో, తారా మాస్టర్ మీకు మేమున్నాం, ఏదైనా కానీ మీ వెంట నిలబడతాం, మీరు ఇబ్బంది పడొద్దు, మా సొంత ఒక ఇంటి ఆడపిల్లలాగా చూసుకుంటాం అన్న హీరోస్, డైరెక్టర్స్ ఎవరు లేరా మాస్టర్? నిజంగా చెప్పండి. నో వన్ ఈస్ దేర్. ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు. ఒకవేళ నాకు చేస్తే ఆయన చేయాలి, అలాగే ఎవరైనా చేయాలి. చిరంజీవి గారు చేశారు కదా, కొంత మంచి మనసు ఉన్న వాళ్ళు అయితే చేస్తారు. ఉంది ఆయనకి మంచి మనసు, నేను అంతకన్నా ఇంకేం చెప్పలేను. మీకు అభ్యంతరం లేదంటే నేను క్లిప్పింగ్ కూడా మీది, అంటే మీరు బాధపడుతూ మాట్లాడారు అక్కడ ఒకసారి. 1964లో మన చాలా పెద్ద డ్యాన్స్ మాస్టర్ గారు సుందరం గారితో పరిచయం అయింది. అప్పుడు ఆయన అసిస్టెంట్, నేను గ్రూప్లో ఉన్నాను. సో
సో అప్పుడు ఆయనకి నేనంటే ఇష్టమై ఆయన పెళ్లి చేసుకోవాలని అడగడం, ఇంటికి వచ్చి అదన్నీ జరిగాయి 1 by 1. తర్వాత ఆయన మాస్టర్ అయినారు. మాస్టర్ అయినాక ఆయనతో కూడా నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను. చాలా మూవీస్ తెలుగు, తమిళ్, కన్నడ అన్నీ చేశాను. తర్వాత ఇంట్లో మేము పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇంట్లో అది మ్యారేజ్ అంటూ అయినాక బాబు పుట్టాడు. దాని తర్వాత స్లోగా ఆయన కొంచెం రావడం తగ్గించారు. రాను టోటల్గానే బ్లాక్ అయిపోయింది వర్క్. కొన్ని సంవత్సరాల తర్వాత ఇది నా డ్రాపింగ్ ఎందుకు చెప్పానంటే, నేను ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ, నా గురించి కానే కాదు, నా బిడ్డకి న్యాయం కావాలి. ఇప్పుడు ఈ మ్యాటర్ మాస్టర్ గారి ఇంట్లో, సుందరం మాస్టర్ గారి ఇంట్లో అందరికీ తెలుసు. ఇప్పుడు కాదు, ఆ కాలం నుంచే తెలిసిన మ్యాటర్ ఇది. ఆ కాలపు ఆర్టిస్టులు, ఆ కాలపు టెక్నీషియన్లు, ఆ కాలపు ఇప్పుడు సీఎం గుండె వాళ్ళకు కూడా తెలిసిన మ్యాటర్ ఇది. నేనే కొత్తగా బయట పెట్టలే. కాకపోతే పబ్లిక్ వచ్చింది, ఇప్పుడే వచ్చింది. కానీ అప్పటి నుంచి అందరికీ తెలుసు, ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి తెలుసు నా సుందరం గారు బిడ్డ ఈడు అనేది అందరికీ తెలుసు. ఆయనకి తెలియలే, ఆయన మర్చిపోయినారు అంతే. పండ్లున్న చెట్టుగా రాళ్ళ దెబ్బలు అన్నట్టు జీవితంలో ఎప్పుడు ఇదే జరుగుతున్నప్పుడు మాస్టర్ బయటకు వచ్చి ఫైట్ చేయాలి, లేకపోతే పిల్లల కోసం నిలబడాలి, ఇవన్నీ ఆలోచించలేదు మీరు అసలుకి? అంటే ఇప్పుడు మీరు పోతే పోయిందని ఇచ్చేసాను అన్నారు కదా, దానికి ఒక్కదానికి సమాధానం చెప్పండి చాలు. అన్నిటికీ సమాధానం ఉంది కదా అందులో. ఇంత జరుగుతున్నా ఫైనాన్షియల్ గా ఇప్పటికీ బాధపడుతున్నా కానీ ఎందుకు ఎవ్వరు కూడా ముందుకొచ్చి వాళ్ళకి చేయాలనిపించడం లేదు, ఎవరికి కూడా చేయడం లేదు, వదిలేయాలి. మీరు ఫైట్ చేయట్లేదని వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు, అంతే కదా? అంతే అదే అనుకోవాలి. మొత్తం చెన్నైలోనే ఉంటున్నారు. ఓకే, కానీ హైదరాబాద్తో ఒక అటాచ్మెంట్ కదా, డెఫినెట్గా ఇక్కడ వర్క్ చేయాలి, ఇక్కడ ఉన్న హీరోస్తో కూడా వర్క్ చేయాలి. అవును, డెఫినెట్గా ఉంది. ఇప్పుడు కూడా ఉంది, బట్ నాకు తెలియదు ఏమవుతుందని. ఉంది మనసులో అయితే ఇష్టం ఉంది, చేయాలని ఉంది. అదే టైంలో చేయగలుగుతానా, ఆ టైం వస్తుందా మళ్ళా? రాదు, ఆ టైం రాదు కదా. కొన్ని జరిగిపోయినాయి అంతే, వదిలేయాలి, ఏం చేస్తాం. కానీ ఒక మనిషికే మనిషి అనేది తెలియదు అన్నప్పుడు అవతల వాళ్ళు చెప్పే ప్రయోజనం ఏంటి? వాళ్ళకి తెలుసు కదా, ఎవరికైనా సరే. నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా, నా జీవితంలో వచ్చిన వాళ్ళకి కూడా తెలుసు కదా. కానీ వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయి నేనేదో తప్పు చేసినలాగా చిన్నదాన్ని అయిపోయినాను. ఇది ఎక్కడ న్యాయం? నాకు మారల్ సపోర్ట్ లేదు, నాకు ఫాదర్ బ్రదర్ ఎవరు లేరు. సో ఈజీ వాళ్ళకి, అలాగైపోయింది అంతే. అది నా తప్పు, అందుకని నేను అడగడం. కానీ చాలా ఫెరోషియస్, స్ట్రైట్ ఫార్వర్డ్ కదా మీరు. ఫెరోషియస్, బట్ కొంచెం మర్యాద ఎక్కువ, భయపడతాను మర్యాద కోసం. అలా లోపల పెట్టుకొని వర్క్ ఒకటే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఆ వర్క్లో నేను ముందుకు వెళ్ళాను. బట్ అక్కడ డిస్టర్బెన్స్, మళ్ళీ అన్నీను పాలిటిక్సే. ఓకే, అక్కడ కూడా నాకు డిస్టర్బ్ చేయాలనే చేశారు. ఇది జరిగిన తర్వాత? యా, అవునా? ఎప్పుడు జరిగింది? నేను మాస్టర్ రాణించాను కదండి వాళ్ళు వచ్చేదానికి మునుపు. మరి ఆఫ్టర్ కమింగ్ ఐఎమ్ నాట్ నథింగ్ అన్నట్టుగానే ఇండస్ట్రీ కూడా మాట్లాడింది. ఓకే, అప్పుడు నా మనసు ఎలా ఉంటుంది? ఏ టెక్నీషియన్ అనే, నా ఫ్యామిలీ వదిలేండి, నా పర్సనల్ వదిలేండి, అందరికీ పర్సనల్ ఉంది. అందరికీ ఒకటి కాదు, 10 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. చెప్పుకునే వాళ్ళు లేరు. వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని పట్టుకొని వెళ్ళిపోతున్నారు లేడీస్ చాలామంది, మేము చూస్తున్నాం కళ్ళారా. బట్ ఇది వేరే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవ్వకూడదని పాపం వాళ్ళందరూ మింగుకొని అలా చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎంత చేసినా ఆ టైం రాదు, అది ఓపెన్గా చెప్పుకోవాలి. ఆ టైం రాదు, వస్తే ఇట్ ఈస్ ఎ గ్రేట్, చాలా వండర్. వస్తే నా అలాంటి వాళ్ళకి వస్తే నేను మళ్ళీ ట్రై చేస్తాను నిలబడేదానికి. నా వల్ల ఎంత ఉందో అంత చేస్తాను. అంతకన్నా కొత్త ఐడియాలు కూడా చేయవచ్చు నేను. కొత్తదనం కూడా వేరే కొత్తదనం, టేకింగ్లో, యాక్టింగ్లో, యాక్షన్లో, దాంట్లో అన్నిట్లో మైండ్ ఉంది కాబట్టి నాలాగా ఎంతోమంది టెక్నీషియన్స్లు ఉంటారేమో ఇళ్లలో ఇప్పుడు వర్క్ లేక. వాళ్ళందరూ కూడా వర్క్ వస్తే చేయగలుగుతారు, వాళ్ళు నమ్మకం ఉండాలి. కానీ ఇంత జరిగిన తర్వాత అసలు పర్సనల్ మనకెందుకు, ప్రొఫెషనల్గా చూసుకుంటే తారా మాస్టర్ అనే వ్యక్తి డ్యాన్స్ స్టైల్, ఆ మూమెంట్స్ వేరే మాస్టర్ ఎవరు బీట్ చేయలేరు.
మనం కంటిన్యూ చేసుకుందాం వర్క్స్ అని మీకు సపోర్ట్ చేసిన హీరోస్ ఉంటారు కదా? అందరూ చేశారండి, అందరూ చేశారు. అంటే వాళ్ళకి కూడా సరౌండింగ్ ఏదైనా చెప్తే వినాలి కదా. సరౌండింగ్ మీన్స్ హీరో చెప్తే ఓకే అన్నీను, డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్. ఓకే, హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్, మిగతా వాళ్ళందరూ ఓకే, నాలాంటి వాళ్ళే ఉంటారు అందరూ. బట్ వాళ్ళలో కూడా ఎవరో ఒకరు సజెషన్ ఇవ్వడం, ఏ ఫ్రెండో చెప్పడం, వేరే వాళ్ళు ఎంట్రీ తీసుకోవడం. సో మిమ్మల్ని ఆ సాంగ్ నుంచి తప్పించడం ఇలా జరిగాయి బానే. నాకు 1 or 2 మూవీస్ జంప్ అయిపోయినాయి. అప్పుడు నాకు వెక్స్ అయిపోయింది. ఇంత కష్టపడి పనిచేసాం కానీ ఎవరో ఇంకొకరు దొరికితే మనల్ని ఫుల్గానే మర్చిపోయినారు కదా. అన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు కదా, అవన్నీ జరిగిన తర్వాత ఇది జరిగిందా? ఏది? అదే మీరు చెప్పేది. ఏమది? సినిమాల నుంచి తప్పించటం, ఈ సాంగ్ వేరే వాళ్ళని పెట్టడం, మళ్ళీ వేరే మాస్టర్ని. సూపర్ డూపర్ హిట్ లేదు, అది సినిమాలో జరిగేది, అందరికీ జరిగేది. అది ముందు నుంచే జరుగుతూనే ఉంటాయి. అది ఇంకొకరు ఫీల్డ్కి ఇంకొకరు ఎంటర్ అయితే రాకుండా ఉండకూడదు అనేది ఏం లేదు, వాళ్ళు రావాలి. బట్ మెజారిటీగా పెద్ద పెద్ద ప్లేస్లో పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పైకి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు డౌన్కి వెళ్ళిపోతారు. అలా జరిగింది నాకు. నేనేం ఫ్లాప్లో సినిమాలు ఆడడం లేదు అనే సిచ్యువేషన్లో ఉండలేదు ఎప్పుడూ. సినిమాలు ఆడుతూనే ఉన్నాయి. మొన్న ఇది ఉయ్యాల జంపాల వరకు అంత, దాని తర్వాత కూడా చేసిన కూడా హిట్లే, 2 3 పాటలు. కానీ ఒక మంచి గ్రిప్లో ఉన్న మనిషి ఆ ప్లేస్లో లేదు అనేసరికి బాగా డౌన్ అయిపోతుంది. ఓకే, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 70 ఏజ్ ఉంటుంది కదా మాస్టర్ మీకు? 75. ఏం తింటారు మాస్టర్ ఫుడ్? మన ఇండియన్ ఫుడ్, పల్లెటూరు ఫుడ్. పల్లెటూరులో మీన్స్ మామూలు లైఫ్ ఉన్నప్పుడు డబ్బు గల వాళ్ళు కానీ ఎవరే కానీ మనం ఏం తింటాం, ఆంధ్ర వాళ్ళం, ఆంధ్ర తెలంగాణ అంతా రైసు, చేపలు బాగా తింటాను, ఫిష్ బాగా తింటాను. చికెన్ తక్కువ, మటన్ తక్కువే. బట్ బిర్యానీ ఇష్టం. బిర్యానీ చేసినప్పుడు చికెన్, మటన్ ఏదో ఒకటి. ఫిష్ ఎక్కువ ఇష్టం, డ్రై ఫిష్ కూడా. అన్ని బాగా తింటాను, బాగా భోంచేస్తాను నేను. రైస్ బాగా భోంచేస్తాను, అండ్ దోశలు, ఇడ్లీ, ఉప్మా, అది ఇది అంతా ఇండియన్ ఫుడ్ మొత్తం బాగా చేస్తాను. నార్త్ తెలియదు, సౌత్, ఓన్లీ సౌత్. మెడిటేషన్, యోగా, వాకింగ్ ఇవి చేస్తుంటారా? వాకింగ్ బాగా చేస్తారా? ఓకే, వాకింగ్ బాగా ఇష్టం. ఓకే, అది కాక యంగ్లో మీరు చేసిన డాన్స్ మీ బాడీకి ప్లస్ అయి ఉంటుంది. డాన్స్ నేను ఇప్పుడు కూడా కొంచెం యోగా చేసుకుంటూ ఉంటాను ఇంట్లో. యోగా అంటే నాకు తెలిసిన ఎక్సర్సైజ్ ఇంట్లో చేసుకుంటాను, గంట అరగంట. వాకింగ్ ఈ మధ్య ఎక్కువ వాకింగ్. నాకు మైండ్ కూడా బాగుంది వాక్ చేస్తుంటే. వేరే జ్ఞాపకాలు ఏమి రావటం లేదు. ఎక్కడ నచ్చితే ఎక్కడ గార్డెన్ అది బాగుంటే కూర్చుంటాను. చాలాసేపు కూర్చొని అందరిని అబ్జర్వ్ చేస్తాను, నేచర్ని చూస్తాను, నీళ్ళు, గాలి, ఆకాశం చూసుకుంటూ కూర్చొని ఇంటికి వచ్చేస్తాను. ఓకే, చికెన్ మటన్ తిన్ను అన్నారు అంటే యాక్చువల్గా మీరు ముస్లిం కమ్యూనిటీ. అవును. ఒక ముస్లిం అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్ళి తారా మాస్టర్గా మారిపోయి ఒక ప్రపంచం. తారా మాస్టర్ అంటే ఒక వేవ్ అట్లా వచ్చేసింది. కానీ మీ ఫ్యామిలీలో ఊహించారు ఎవరైనా కానీ ఒక డాన్స్ మాస్టర్ గా రాణిస్తుంది? ఎవరు ఊహించలు. నా ఫ్యామిలీలో నా తర్వాత ఎవరు రాలేదు కూడా, రాలేదు. కనీసం మీకు అసిస్టెంట్లుగా వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా లేరా? లేరండి, లేరు. ఎందువల్ల? మీరు ఎంకరేజ్ చేయక లేకపోతే వాళ్ళకి ఇష్టం లేక? నేను ఎంకరేజ్ చేస్తాను, వస్తే ఎంకరేజ్ చేస్తాను. వాళ్ళు వచ్చి ఉండొచ్చు, ఎక్కడో వేరే ప్లేస్లో ఉండొచ్చు, కానీ నా ప్లేస్కి రాలేదు, నా దగ్గరికి రాలేదు. తర్వాత నేను కూడా వర్క్ చేసినంత కాలం ఎవరిని వెళ్ళి చూడడం, మీట్ అవ్వడం అన్నీ కట్ అయిపోయినాయి. సో నౌ ఇట్ ఈస్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అందరూ వస్తున్నారు, పోతున్నారు. ఎప్పుడు మేము 3 సిస్టర్స్, మగపిల్లలు లేరు అమ్మకి, మాకు బ్రదర్ లేరు. 3 సిస్టర్స్, నేను మూడో 2 ఇంట్లో ఉండేవాళ్ళే పిల్లలు. వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు నేను ఉంటుండేది. ఓకే, ఫస్ట్ గురువు అంటే సలీం మాస్టర్. సలీం మాస్టర్ అసలు ఇష్టం లేదు, మైక్ ముందు చెప్తున్నాను, కెమెరా ముందు ఇష్టం. ఆయన కొంచెం చిల్లర అల్లరిగా మాట్లాడేవాళ్ళు అప్పట్లో. ఆయనతో వర్క్ చేసిందేలే నేను, ఆయన చెప్పుకున్నాడు అలాగా. ఓకే, చెప్పుకున్నాడు. మళ్ళీ తర్వాత ఆడవాళ్ళు ఏంటి డాన్స్ మాస్టర్ అని ఇంటర్వ్యూ ఇచ్చాడు.
దాంట్లో ఈనాడు పేపర్లో దాంట్లో నేను మాస్టర్ అయినప్పుడు అప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. అప్పుడే నాకు ధైర్యం వచ్చింది. ఇదేంటి నన్ను తిడుతున్నాడు, ఆడవాళ్ళదేనయ్యా డ్యాన్స్ చేయాల్సింది ఆడవాళ్ళే, మగవాళ్ళు అప్పట్లో డూయట్ ఉంటే హీరో వాకింగ్ అలా ఉండేది కదా, హీరోయిన్సే డ్యాన్స్ చేసేవాళ్ళు, హీరోలు ఎక్కువ చేసేవాళ్ళు కాదు కదా ఒకప్పుడు. అది చెప్పాను నేను. మేమే డ్యాన్స్ చేస్తుండేది, హీరోయిన్సే డ్యాన్స్ చేస్తున్నారు, నువ్వు వచ్చి డ్యాన్స్ చేస్తున్నావు, మళ్ళీ మమ్మల్ని చేయవద్దు అంటున్నావు అని ఇద్దరికి గొడవ పడింది సలీం మాస్టర్కి నాకు. దాని తర్వాత మేము అసలు మాట్లాడుకోలే. ఆయన గ్రూప్లో ఉన్నప్పుడు నేను గ్రూప్లో ఉన్నప్పుడు కొన్ని గ్రూప్లో కలిసి ఆడాం. ఇప్పుడు ఎలాగ క్రౌడ్లో ఉంటాం కదా అలాగా కలిసి చూసిందే ఆడింది, అంతేగాని అతని దగ్గర అసిస్టెంట్గా ఎప్పుడూ లేరు. ఆయన చెప్పుకున్నాడు అలాగని, అబద్ధం చెప్పాడు. ఎవరిని అడగండి, నేను ఎప్పుడు చేసిందిలా, ఆయన దగ్గర ఇష్టం కూడా లేదు, ఆయన కాంపౌండ్కే వెళ్ళింది లేదు. ఎవరు మరి మీ గురువు? ఎవరు? నా గురువు తంగప్పన్, హీరాలాల్ గారు, హీరాలాల్ మాస్టర్, తరుణ్ మాస్టర్ ఫాదర్, అదే చిన్ని ప్రకాష్ వాళ్ళ పెద్ద నాన్న. ఆ ఫ్యామిలీ మొత్తం ఆర్ట్. ఎవరు? హీరాలాల్ గారు, సోహన్ లాల్, హీరాలాల్, చిన్నిలాల్, రాధేశ్యామ్, నలుగురు బ్రదర్స్ వాళ్ళు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఉన్నారు కదా వాళ్ళు, ప్రకాష్, సురేఖ వాళ్ళు కోడలు, అండ్ మన ఇది తరుణ్, అలాగా వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు. ఆ జనరేషన్ ఆ ఫ్యామిలీస్లో ఎక్కువ చేశాను నేను. ఇతను అక్కడ గ్రూపులకు వచ్చేవాడు. సలీం మాస్టర్ కూడా గ్రూప్ చేసి ఉన్నాడు హీరాలాల్ మాస్టర్ గారితో, అంతే. సోలోగా ఎప్పుడు చేయలేదు. సో మీ గురువు అంటే ఓన్లీ తంగప్పన్ మాస్టర్? హీరాలాల్ మాస్టర్, మాస్టర్ అంతే. హీరాలాల్, తంగప్పన్ అండ్ హీరాలాల్ వాళ్ళిద్దరే. తంగప్పను ఈ స్టైల్ ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నారే, కొంచెం మీనింగ్ వదిలేసి, మాటలు వదిలేసి, భావాలు వదిలేసి, ఏదో మాకు ఇదే తెలుసు ఇదే చేస్తామని చేస్తున్నారు కదా. అది ఆ టైం బాగుంటే దేవుడి వల్ల, హీరోల వల్ల, ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టిన డబ్బుల వల్ల అది కొత్తదనం కనిపెట్టి వాళ్ళేదో చేస్తారు. ఆ మీనింగే తెలియకుండా డాన్స్ మాస్టర్లు వస్తారు మన లాంగ్వేజ్ కూడా ఎంతో మంది. తెలుగే తెలీదు. నువ్వు అంటే నువ్వు అని చూపేదాన్ని నువ్వు అంటారు, ఇప్పుడు సొల్లమ్మా అంటారు పక్కన ఉండేవాళ్ళు. నువ్వు అంటే ఇలాగని, నువ్వు అంటే ఇలా చెప్పాలనేది కూడా రాని వాళ్ళు కూడా వచ్చారు, చేస్తున్నారు. అలా తయారైంది డాన్స్ ఇప్పుడు. అంటే అన్నిటికీ భావం కావాలని లేదు, కొన్ని పాటల కన్నా రావాలి కదా. తెలుసా, ఐడియా ఉన్నారా తెలుగులో ఎవరు చేస్తున్నారు ఇప్పుడు మీకు? నాకా బాగా చేసే మాస్టర్స్ పేర్లు విన్నారా ఎక్కడన్నా? బాగా వింటున్నాను, చూస్తున్నాను సినిమాలు. అంటే ఇప్పుడు ఉన్న మాస్టర్స్ పేర్లు తెలుసు? అందరూ బాగానే చేస్తున్నారు. మీరందరూ బాగుందన్నప్పుడు నేను ఒక్కదాన్ని చెప్తే మళ్ళీ నన్ను పట్టుకుంటారు వాళ్ళు. తారా మాస్టర్ మాట సొల్లిటంగా. కానీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన మాస్టర్స్ చాలా మంది ఉంటుంటారు కదా. ఉన్నారు, బట్ ఎప్పుడు తను ఒక మనిషి ఎదిగాక అవతల వాళ్ళని వాళ్ళ వల్ల నేను అని చెప్పుకోరు కదా. అలా చాలా చూసుంటారు. చెప్పుకుంటే కొన్నాళ్ళకే చెప్పుకుంటారు, అవసరం ఉండి చెప్పుకుంటారు. వాళ్ళ వల్లనే నేను అని ఎవ్వరూ చెప్పరు. వాళ్ళు ఎదిగిన తర్వాత చెప్తున్నాను ఇప్పుడు మా మాస్టర్ వల్లనే, నేను నా హీరోస్ వల్లనే నాకు బాగా ఆడిన హీరోలు చిరంజీవి గారి లాగా చిరంజీవి గారు దొరికారు కాబట్టి నేను బయటకు వచ్చాను. నాకు అందరూ హీరోలు ఇష్టపడతారు, ఎందుకంటే ఆ సాంగ్కి తగ్గట్టుగా చేయిస్తాను నేను. అక్కడ సాంగ్కి డ్యాన్స్ అవసరం లేదంటే డ్యాన్స్ పెట్టను. ఒక వంటగది సాంగ్ ఏదైనా, ఆ కాలంలో ఎక్కువ కదండి వంటగది సాంగ్, స్నానం చేసేటప్పుడు సాంగులు, ఇవన్నీ దానికి అక్కడేం చేయాలంతే చేసేవాళ్ళం. చిరంజీవి కాంపౌండ్ ఏమో చిరంజీవి గారికి ఎక్కువ చేస్తుంటుంది, మనం పిలవద్దు అనుకున్న హీరోస్ కూడా చాలా మంది ఉన్నారు. నన్నే నేను అక్కడ చేసేటప్పుడు ఏమమ్మా నువ్వేమో బయటకి చేయగంట కదా మాకందరికి అని అలా కూడా అడిగారు. ఎవరండి చెప్పారు అలాగే ఉన్నా, వాళ్ళ అగ్రిమెంట్లో ఉన్నామంట కదా అని ఇలాగ అడిగిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు ఉన్నారు. నేను లేదండి అలాగే వాళ్ళు నన్నేమి అగ్రిమెంట్లో పెట్టుకోలేదే, ఎంతోమంది చేస్తున్నారు, నేను చేస్తున్నాను, అలాగంతా ఏం లేదండి వాళ్ళని ఎందుకు చెప్తారని కూడా నేను గొడవపడి ఉన్నాను వాళ్ళతో. వాళ్ళ సినిమాలు వదిలేసాను, వాళ్ళు అడిగారు కాబట్టి. ఎందుకంటే లేనిది అడిగారు వాళ్ళు, నాకు నచ్చలేదు. వాళ్ళు అలా చేయలేదు కదా నన్ను, గీతార్ట్స్ వాళ్ళు ఎవరూ చేయలేదు అలాగా. పేరు చెప్పి అడిగేవాళ్ళు నన్ను, మీరు అగ్రిమెంట్లో ఉన్నారంట కదా మా అందరికి రావటం లేదు అని. నాకు అక్కడ కుదిరింది చేస్తున్నాను, డేట్లు కుదురుతున్నాయి చేస్తున్నాం, మీరు అడిగే డేట్లకి రాలేకపోతున్నాను ఒక్కొక్కసారి. అలాగని చాలా ఫేస్ చేశాను, చాలా ఫేస్ చేశాను, కష్టాలే పడ్డాను. మాస్టర్గా ఎంత పేరు వచ్చినా ఆ సైడ్ కూడా నాకు కష్టాలే.
జాతకం ఉంది. సపోర్ట్ ఎవరు లేరు, సింగిల్ లేడీ ఫైట్ నేనే చేయాలి, తెలుసుకోవాలి, నేనే చేసుకోవాలి అన్ని. అలాగా ఏదేమైనప్పటికీ సాధించారు కదా మాస్టర్. ఈ రోజు తారా మాస్టర్ అంటే మా పెద్దవాళ్ళు మీరందరూ ఆశీర్వాదం చేశారు అంతే. లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు నాకు, అదొకటి హెల్ప్ అయింది బాగా. 4 లాంగ్వేజ్ మాట్లాడతాను కదా, అన్ని ఊర్లు తిరిగేదానికి, మాట్లాడేదానికి, ఆ మీనింగ్ తగ్గట్టుగా సాంగ్ కంపోజ్ చేసేదానికి. డ్యూయట్ సాంగ్స్లో అంతా మీనింగ్ ఉండాలి కదా, అప్పుడు ఎక్స్ప్రెషన్తోనే కదా పాటలు. అవును షార్ట్స్ ఎక్స్ప్రెషన్ అంతే. ఇప్పుడు ఏదైనా సరే లిరిక్ వేరేలాగా పోతూ ఉంటుంది, డాన్స్ ఆడుతూ ఉంటే అలాగా ఫిలప్ అయిపోతుంది అక్కడికి అంతే. సో ఇప్పుడు బాగా ఆడుతున్న హీరోస్ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? మీరు చూస్తుంటారు కాబట్టి. అందరూ బాగా ఆడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ నాకు చరణ్, అందరూ అల్లు ఇష్టం అర్జున్. అండి. చిరంజీవి గారు ఇద్దరు చేసిన వర్క్ హిట్ అయిపోయింది కాబట్టి ఆయన నా పేరు చెప్తారేమో, నేను ఆయన పేరు చెప్పుకుంటూనే ఉంటాను. ఓకే. నాకు మహేష్ బాబు ఇష్టం, బాగా బాగా ఇష్టం. బన్నీ ఇష్టం, అల్లు అర్జున్ బాగా ఇంతప్పటి నుంచి తెలుసు. రామ్ చరణ్ ఇంత ఫోటోలు ఉన్నాయి ఇంట్లో ఇక్కడ కూర్చోబెట్టుకుని. మేము సింగపూర్ అంతా వెళ్ళేవాళ్ళం కదా, విజయశాంతి, చిరంజీవి గారు అందరూ షూటింగ్కి ఫ్యామిలీ వస్తారు కదా, మన కాశ్మీర్ అంతాను అందరూ వచ్చేవాళ్ళు. పిల్లలంతా ఇంత పిల్లలు. రామ్ చరణ్ ఎంత బాగా చేస్తున్నాడు ఇప్పుడు, అన్నీ బాగా చేస్తున్నాడు. ఆ కాంపౌండే అదర్స్ కాంపౌండ్ అయిపోయింది. అందరూ బాగా చేస్తున్నారు. విష్ణు కూడా చేశాను, మోహన్ బాబు వాళ్ళకి, బాలయ్య గారికి చేశాను, మంచి సినిమాలు చేశాను బాలయ్య గారికి. అదే మన రవీనా టండన్ చేసిన సాంగ్ రెయిన్ సాంగ్ ఒకటి, బాలయ్య గారును బంగారు బుల్లోడు, ఎంత మంచి సాంగ్స్ అవి, అన్నీ మంచి పేరు. ఆయన కూడా ఎక్కువ చేశాను, అందరికి చేశాను. సుజాత గారు అందరూ, ఒకరు బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు వచ్చిన కొంత చిన్న జనరేషన్ చిన్న గ్రూప్ చేయలేదు, కానీ అప్పటి నుంచి లెక్కేసుకుంటే బాగా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్. ఇప్పుడు కూడా ఈ జనరేషన్ చేసే అంత ఎనర్జీ ఉంది. చేశాను బాగా. వాళ్ళు మెచ్చుకున్నారు, వాళ్ళు ఏమి చెప్పలేదు, ఎవరు ఏం చెప్పలేదు. ఎక్కడో ఏదో జరిగింది, నన్ను అవాయిడ్ చేయాలని జరిగింది. అవును అంతే చెప్పుకుంటాను నేను. ఆర్టిస్టులు ఇష్టపడుతున్నారు, కొత్త వాళ్ళు ఇష్టపడుతున్నారు, కొత్త డైరెక్టర్లు మేడం గారు బాగా చేసి ఇచ్చారు పాట అంటున్నారు, మళ్ళీ పిలిస్తే దానికి పిలుస్తున్నారు. నేనే రాలేకపోయినాను కొన్ని సమయాల్లో వాళ్ళకి. అలా కొత్త డైరెక్టర్లు, కొత్త కెమెరామెన్లు అందరూ పిలుస్తున్నారు, పిలిచారు. నేను కొంచెం అవాయిడ్ అయినాను, ఒకలాగా తట్టుకోలేకపోయినాను, కొంచెం కష్టం. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆ టైంలో? డిప్రెషన్ ఏం లేదు, ఐఎమ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. టాప్లో ఉన్న నన్ను ఎందుకు పిలవలేదు? అబ్బాయి లేదు, ఇలాగ అవుతుందని కూడా నాకు ఒక ఐడియా ఉంటుంది, అలాంటి దాన్ని నేను. అవును, ఇప్పుడు ఇలాగ ఉన్నాను, రేపు పొద్దున ఎలాగ మాటలు వస్తాయని కూడా ఇప్పుడే అనుకుంటూ ఉన్నాను, మిమ్మల్ని చూస్తూ అలాగ అనుకుంటూ ఉన్నాను. ఎందుకు మాస్టర్? అంతే, అది అంతే, ఇంకేం చేస్తాను నేను. లైట్లు వేసేసారు, కూర్చోబెట్టేశారు. కానీ ఇంత చూశారు కదా ఇండస్ట్రీని, వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమనిపించింది మీకు? అసలుకి జీవితం అంటే ఏమనిపించింది? జీవితం చాలా మంచిది. మనిషి పుట్టక చాలా గొప్ప విషయం. దేవుడు పుట్టించాడు, మనల్ని అన్నీ ఇచ్చాడు. మంచి బుద్ధులు ఇదే బాడీలో ఉంది, చెడు కూడా ఇదే బాడీలో ఉంది. ఇంకొక బాడీ నుంచి మనకు రాదు, మనలోనే ఉంది. అందరికి తెలిసిన విషయం. తీసేయాలి, మంచిని ఉంచుకోవాలి, మంచిని ఉంచుకోవాలి. కొంతమంది చేయగలుగుతున్నారు, అది అందరికీ కుదరదు. సిచ్యువేషన్స్ హెల్ప్ చేయడం లేదు కదా. ఆ చెడు మంచి ఒకే బాడీలో పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు రియలైజేషన్ ఉంటుంది కదా ఏదో ఒక టైంలో డెఫినెట్గా అనుకుంటాను. ఆల్రెడీ అయిపోయినారు, నా లెక్కలో అయిపోయినారు. అది వాళ్ళు అనుకున్న రెస్పెక్ట్ లైఫ్ లేదు కదా. ఎలాగుంటుందండి? పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టి 10 మంది అనుకుంటే చాలు కదండి ఈ లోకంలో, వీళ్ళు ఇలాగా అని. అంటే ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు అనుకుంటారు, అయ్యో పాపం ఆవిడ ఇలాగా, అయ్యో పాపం పడుతుందేమో, అక్కడ ఒక పాపం అనేది వస్తుందేమో, సో సాడ్, ఇలా చేసుకుంది పాపం అని అలాగ అనుకుంటారేమో. లేదంటే పొగురు అని అనుకునే వాళ్ళు తక్కువ ఉంటారు, అది మాత్రం గ్యారెంటీ. ఇప్పుడు వాళ్ళు ఎవరే కానీ అలా ఉండి ఇలాంటి పని చేసి ఉంటే, దాన్ని సరిదిద్దుకోకుండా ఉంటే ఇక్కడ నరకమే, అక్కడ నరకమే, ఇంకా వేరే నో ఛాన్స్. అంతే. తప్పు తెలిసి కూడా సరిదిద్దుకోలేదు. తప్పు చేయడం సహజం అని దేవుడు అందరూ చెప్తారు, పెద్దలు చెప్తారు. చేసిన తప్పు నేను దిద్దుకోవాలి కదా.
లేదంటే ఇంకా వాడు రాక్షసుడు, మనిషే కాదు. వాళ్ళతో దూరంగా ఉండడం మంచిది, అలాంటి వాళ్ళతో. అందుకే ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ. కష్టం ఉంది నాకు, లేదని లేదు, చాలా కష్టాలు ఉన్నాయి. కానీ నేను అదే మనిషిగా బతకాలని అనుకుంటున్నాను. ఓకే. కష్టాలు అన్నీ వస్తాయి పోతాయి, ఏం చేసేది. వచ్చింది తెలియలే, పోయింది తెలియలే నాకు. నేను డాన్స్లోనే ఉండిపోయినాను. ఇలాగ అనుకుంటూ అది వచ్చిందంటే పోయిందంట, ఎక్కడ పోయింది చూస్తే ఏమీ లేదు. ఇప్పుడు అర్థమవుతుంది కూర్చున్నప్పుడు. చూసేది అదొకటే. నేను నాకంటూ చేసుకున్న తప్పు అదొకటి, జాగ్రత్త పడలేదు, ఉంచుకోలేకపోయారు. అదే మోరల్ సపోర్ట్ లేదు కాబట్టి నమ్మిన వాళ్ళు కొంచెం ఏమార్చారు కాబట్టి సహజం. ఇది ఇంటింటికి జరుగుతుంది. ఇంటింటికి కాకపోతే 10 ఇంటికి ఒకసారి ఒక ఇంట్లో జరుగుతుంది. అలాగనుకుంటున్నాను నేను. పాపం వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు. సో ఇప్పుడు మీకు హైదరాబాద్ వచ్చినప్పుడు మీ అసిస్టెంట్ మాస్టర్ అయ్యి పెద్ద పొజిషన్లో ఒక గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకున్న సుచిత్ర మాస్టర్లను, మిమ్మల్ని ఇష్టపడే మాస్టర్స్ కూడా చాలామంది ఉంటారు. అలానే ఇక్కడికి సత్య మాస్టర్ వచ్చారు. సో మిమ్మల్ని సన్మానించుకోవాలి ఇక్కడికి వచ్చారని తెలిసి, ఎందుకంటే చెన్నైలో ఉంటారు. సత్య మాస్టర్ ప్లీజ్ జాయిన్ విత్ హర్. లేదండి, ఇక్కడ నాకు వీళ్ళందరూ బాగా ఇష్టం అండి. ఇక్కడంటే ఇక్కడ కొత్తగా ఏ మాస్టర్ వచ్చినా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా తర్వాత వాళ్ళు నిలబడాలి, వాళ్ళు చేయాలనే టైప్ ఆఫ్ క్యారెక్టర్ నేను. అదిగాక ఇక్కడ మన హైదరాబాద్ డాన్సర్స్ కోసం మెడ్రాస్ని ధిక్కరించి 4 months నన్ను బాయ్కట్ చేశారు, వర్క్ చేయకూడదని. ఇక్కడే మన మధుబాలను చౌదరి గారి పిక్చర్ ఏదో ఇక్కడే ఈ సెట్లోనే, ఇక్కడ సత్య రాజశేఖర్ మధుబాలనా, జగపతి బాబు గారు మధుబాల. ఆ సినిమాకి నాకు డాన్సర్స్ ఇవ్వలే మెడ్రాస్ నుంచి. ఇక్కడ నుంచి అప్పుడు యూనియన్ కూడా లేదు. ఇక్కడ నుంచి చేసి నేను సాంగ్ ఫినిష్ చేసి ఇచ్చేసి వెళ్ళాను మెడ్రాస్కి. కొన్ని ఛాలెంజ్ గా తీసుకుంటే ఛాలెంజ్ అంతే అంతే. అలా చేశారు కాబట్టి అలా ఇప్పుడు కూడా చేస్తాను, రేపు కూడా చేస్తాను. మాస్టర్ మంచి సాంగ్స్ చేశారు. అందరినీ వేసి వాళ్ళందరూ హ్యాపీ. వర్క్ లేదు, పిలవడం లేదు, బాగా ఆడుతున్నాం. ఆడే అమ్మాయిలు అబ్బాయిలు అందరినీ ఎన్ని సాంగ్స్ చేశారు. 4 నెలలు అంటే చెప్పండి. రామానాయుడు గారి సాంగ్ కూడా చేయించేసాను, సురేష్ ప్రొడక్షన్ది. మాస్టర్ చాలా సినిమాలు కొరియోగ్రఫీ చేశారు. ఈ రోజు ప్రతి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంటే మీ టైంలో ఆడియో ఫంక్షన్ అంటారు. మాస్టర్ ట్రూప్ మాస్టరే ఉంటారు. కొన్ని వేల షోలు చేశారు. మేడం మీ కొరియోగ్రఫీలో నేను ఒక డాన్సర్ గా చేసే అవకాశం వచ్చింది. ఒక సాంగ్ చేయగలిగాను. సాయి కిరణ్ హీరో, రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ అన్నమాట. సాయి కిరణ్ అది గుర్తులేదు, హీరో గుర్తున్నారు, మేడం గుర్తున్నారు, రామోజీ ఫిల్మ్ సిటీ. నేను ఒక్క సాంగ్ చేయగలిగాను, అదృష్టం నాకు కలిగింది. ఇంకొకటి నేను మా రాకేష్ మాస్టర్ గారి శిష్యుడిని. నేను శిష్యురాలు సుచిత్ర మాస్టర్ గారు చాలా ఎంకరేజ్ చేశారు. మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు బాగా ఎంకరేజ్ చేసి, మేము ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వర్క్ ఇచ్చి కాపాడిన వాళ్ళల్లో సుచిత్ర చంద్రబోస్ గారు కూడా. అలాంటి పనులు తెలియకుండా చేస్తుంది తను, చాలా మందికి చేస్తుంది, హెల్ప్ చేస్తుంది అని విన్నాను నేను. మాస్టర్ సాంగ్స్ లో మీకు బాగా ఇష్టమైన సాంగ్ మాస్టర్ అంటే మాస్టర్ గారి సాంగ్స్ అంటే ఒక్కని చెప్పలేదు, చాలా సాంగ్స్ ఉన్నాయి, కొన్ని వందల సాంగ్స్ చేసినటువంటి లెజెండరీ మాస్టర్స్. బ్రేక్ డాన్స్ లో ముఖ్యంగా నచ్చింది, బ్రేక్ పరిచయం చేసింది ఆమె కాబట్టి. అంటే వాళ్ళు సృష్టించారు, వాటిని అనుకూలంగా ఇప్పుడు పాటిస్తున్నారు. దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ముందుకు తీసుకెళ్ళటమే మాలాంటి వాడి బాధ్యత. సృష్టించింది ఇలాంటి మాస్టర్స్ అన్నమాట. మేడం గారు చెప్పినట్టుగా సలీం మాస్టర్ అవ్వచ్చు, హీరాలాల్ మాస్టర్ అవ్వచ్చు, చాలా మంది మాస్టర్స్ మేము ఇక్కడి నుంచి చూసేవాళ్ళం. మా హైదరాబాద్ బేస్డ్ మేడం, మేము చెన్నై రాలేదు, ఇక్కడి నుంచి ఇటు హైదరాబాద్. అందువల్ల ఇక్కడి నుంచి మేము చూడగలిగాం. అందరూ ఇష్టపడేవాళ్ళు. నాకు నిజంగానే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళని బీట్ చేసి వచ్చారు అలాగంతా నేను చెప్పను. వాళ్ళు నా పిల్లలే, మీరందరూ కూడా మా పిల్లలే. అలా వాళ్ళు ఇక్కడికి వచ్చి బీట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా వీళ్ళు కూడా చేసి కొంచెం షేక్ చేయించారులేండి, లేదని లేదు. అక్కడ వాళ్ళు కూడా షేక్ రెడీ అయిపోతున్నారు అని ఉంటుంది. అది వర్క్ లో పోటీ కదా, అది ఉండాల్సిందే. అది కాకపోతే నాకు ఏమీ తెలీదు, వీళ్ళు చేయలేరు అన్న వాళ్ళు చేసి ఇక్కడ బాగా ప్రూవ్ చేసుకున్నారు. అది లోపల అందరికి తెలుసు.
వాళ్ళు జాగ్రత్త పడడం అది వేరే విషయం. అప్పట్లో ఇక్కడ వాళ్ళకి టెక్నీషియన్స్ కానీ డాన్సర్లకు కానీ ఫైటర్స్ కానీ అవకాశాలు ఇవ్వటం అనేది చాలా రేర్ అనమాట. ఇచ్చేవాళ్ళు కాదు. అలా ఇచ్చిన వాళ్ళు యూనియనే లేదండి అప్పుడు. నేను ఇచ్చినప్పుడు నాకు అక్కడ ఎగెనిస్ట్ 4 months నాకు బిజీలో కట్, కానీ 4 months లో 9 songs నేను బయట చేశాను. బాంబే, ఇక్కడ బెంగళూరు. వాళ్ళందరూ మీరు వచ్చారు కదా మేము ఇస్తాం డాన్సర్లని వాళ్ళు ఇవ్వడం మొదలెట్టారు. అప్పుడు వాళ్ళకి మన మద్రాస్ వాళ్ళు మన కుటుంబమే, అందరూ ఒక కుటుంబం. వాళ్ళు రియలైజ్ అయ్యి అయ్యో అందమ్మ విట్ట ఆవిడని వదిలేస్తే ఆవిడ ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోతుంది, వేరే వాళ్ళని వేసుకుని మనం మిస్ అవుతాం, మనకు పని లేదని వాళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ అయినారు ఇక్కడ వాళ్ళతో. అయ్యి వీళ్ళు యూనియన్ పెట్టడం అంతా, ముక్కురాజ్ మాస్టర్ పెట్టడం, నేను వెళ్ళడం, యూనియన్ కంతా ఎక్కువ వెళ్ళాను అప్పుడు. చూసారు కదా డాన్ పరిస్థితి ఎలా ఉందో. మధ్యలో ఒక ఇంటర్వ్యూ వేశారు మీరు. మేడం ఒక మాటలో చెప్పాలంటే చెప్పండి. ఈ విషయంలో ఆర్థికంగా కిందకు ఉండొచ్చు, కానీ తారా మాస్టర్ వృత్తిపరంగా, డ్యాన్స్ పరంగా, సినిమా ఇండస్ట్రీ పరంగా కూడా అక్కడే ఉన్నారు. తారా అంటే స్టార్ అంతే, ఎప్పటికీ కూడా ఆ పేరు అలాగే ఉంటుంది. ఆర్థికంగా అంటే ఈ రోజు ఆర్థికంగా ఉన్నాం, రేపు మళ్ళీ దేవుడు మనకి ఇచ్చేస్తాడు. తారా మాస్టర్ గారు ఎప్పుడు కూడా అలాగే ఉండాలని అదే మా మనసు ఒప్పుకోవడం లేదు నాకు, అలా జారిపోవడం ఏదోలాగా. అది దేవుడే ఇస్తే నాకు ఏదో ఒక విధంగా హెల్ప్ అయితే హెల్పే, అది హెల్ప్, అది మనం మర్చిపోలేం. అది ఒక మనిషిని నిలబెట్టడం, అది చాలా గొప్ప విషయం. చాలా జీవితాన్ని చూశారు మాస్టర్, అంతే. మీకు అందరూ ఉంటారు అండగా. ప్లీజ్ థ్యాంక్ యూ మాస్టర్, ప్లీజ్. లెజెండరీ కొరియోగ్రాఫర్ తారా మాస్టర్ గారు ఎప్పటికీ కూడా మీ అడుగు జాడల్లోనే కొన్ని వందల మంది మాస్టర్లు అయినా డాన్సర్లు అయినా కూడాను మీ పేరు అలా చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. మనసులో వచ్చిన మాట్లాడారు. రోషన్ భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. మీరు మాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ ఉన్నప్పుడు కాల్ వచ్చింది నాకు మన టీవీ ఫెడరేషన్ నుంచి, ఇక్కడ తెలుగు ఫెడరేషన్ నుంచి. ఏం భయ అంటే ఇక్కడ ఉన్నాను నేను, సుమన్కి రోషన్ బయట వచ్చారు, ఇలాగంటే తారా మాస్టర్ గారు ఉన్నారు, మీకు రావడానికి వచ్చాను అన్నారు. అలాగే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే మీరు జడ్జిగా చాలా షోస్ కూడా చేశారు. నేను వచ్చి చూస్తాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. మీరు చేశారు కాబట్టి. ఎక్కడ మీరు ఉండేది? ఇక్కడే. నేను ఇక్కడ హైదరాబాద్ బేస్డ్. అయితే మన టీవీకి సంబంధించి, మన టీవీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా మేడం పాత్ర కూడా ఉంది, చాలా జడ్జిమెంట్స్ చేశారు టీవీకి సంబంధించిన కూడాను. మేము మా తరఫున, టీవీ ఇండస్ట్రీ తరఫున మా తరఫున డెఫినెట్గా తారా మాస్టర్కి హెల్ప్ చేయాలి అని ఇప్పుడే చెప్పారు. అవునా? థ్యాంక్ యూ. అది మంచి పెద్ద విషయం. అంటే ఫోన్లో మాట్లాడిస్తాను, మంచి విషయమే చేపిస్తారు. ఓకే థ్యాంక్ యూ. మీరందరూ నాకు పిల్లలు కదా, చేస్తే పిల్లలు చేశారు అనుకుంటాను అంటే. చిరంజీవి గారు కూడా చెప్పారు మనసులో మాట, ఎంతో మందిని మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న, ఇబ్బందులు ఉన్నా, లేకపోతే ఇంక వేరే విధంగా ఏదో ఉన్నా కూడా అది డబ్బు పరంగా కాదు, తీసుకొచ్చి ప్రజల ముందు తెలియజేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయిస్తూ కార్యక్రమాలు చేస్తున్నందుకు గుర్తుపెట్టుకోవాలి. మేము కూడా నమ్ముతాను ఆయన్ని, చాలా ఎక్కువగా నమ్ముతాను. ఎవరిని అడగలా, ఎవరు ఏం చెప్పలేదు, నేనే నమ్ముతాను. కాకపోతే మధ్య మధ్యలో కొంచెం గుర్చేస్తాను, అమ్మా మళ్ళా గుర్చాడు. మాస్టర్, నేను చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను, చాలా మందికి హెల్ప్ చేయాలి, బాధల్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావాలి, అట్లీస్ట్ ప్రాబ్లం తెలియజేస్తే కొంతమంది వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తారు. ఇది ఏమి తప్పు కాదు, మనం చేసే పనులు ఏమి తప్పు కాదు. ప్రతి మనిషి అంటేనే ప్రాబ్లం వస్తుంది, కష్టం వస్తుంది, సుఖం అన్నీ ఉంటాయి. సుఖాన్ని అనుభవిస్తాం, కష్టాన్ని మటుకు మనలో మనం పెట్టుకొని కుమిలిపోతుంటాం. అది అట్లీస్ట్ ఇష్టపడే వాళ్ళకి తెలిస్తే ముందుకు వస్తారు, వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. ఒక చిన్న ప్రయత్నమే
ఆ చిన్న ప్రయత్నమే మా చిరు గారి నుంచి వచ్చిన ప్రయత్నం, చిరు ప్రయత్నం అంతే. థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడు తొందరలోనే నాని గారు మిమ్మల్ని కలుస్తారమ్మా టీవీ ఫెడరేషన్ నుంచి. నాని గారు దానికి అధ్యక్షులన్న, అలాగే సౌండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా సంపత్ గారు, వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. ఒక మంచి కార్యక్రమం పెట్టి మాస్టర్ గారిని మర్చిపోలేని విధంగా మంచి గౌరవించాలి, అలాగే గుర్తుండిపోయేలాగా చేయాలి అనేది కూడా ఒక కార్యక్రమం అనుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.